ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. ముగిసిపోయింది అనుకున్న పాట మళ్ళీ మనకి ఈ పుస్తక రూపంలో వస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పాట షికారుకు వచ్చింది ఏం చెప్తోంది అసలు? అసలు మీరు ఈ బుక్ ఎందుకు రాశారో చెప్పండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర, పాటల చరిత్ర. పాట షికారుకు రావడం ఏంటి అసలు? పాట షికారు చేయిస్తుంది కదా. ఆ పాటకి మూలం అనేది ఎవరు టచ్ చేయరు. ఎలా రాశారు, ఏం రాశారు అనేది అనవసరం జనాలకి. మరి ఆ అనవసరమైన టాపిక్ మీరు చర్చించాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? అనవసరం అనేది ఎవరికంటే ఆ పాటలో చివరిలో సినీవాలి అనే పదం ఎందుకు పెట్టారు అనేది నేను రాశాను అందులో. ఈ బుక్ రాయాలనే జిజ్ఞాస మీకు ఎలా వచ్చింది? 2015-16 ఆ ప్రాంతాల్లో ఫస్ట్ టైం నేను ఆయనతో అన్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై డ్రీమ్స్. నేను మీ మాధురి. పాట షికారుకు వచ్చింది. ఏ పాట షికారుకు వచ్చింది? ముగిసిపోయింది అనుకున్న పాట మళ్ళీ మనకి ఈ పుస్తక రూపంలో వస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మళ్ళీ మన కళ్ళ ముందుకు రాబోతున్నారు. మోటివేషనల్ స్పీకర్, ఐఏఎస్ ట్రైనర్, ఎన్నో బుక్స్ రాసిన వ్యక్తి, ఒక ఆథరు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ పాట షికారుకు వచ్చేందులో ఎలాంటి అంశాలని చర్చించారు. నాకు ఈ పాట షికారుకు వచ్చింది అనే పదం చాలా మధురంగా ఉన్నప్పటికీ ఇందులో ఎన్నో లోతులు ఉన్నాయని మాత్రం అర్థమవుతుంది. నిజంగా నేను అంటే ఒక మోటివేషనల్ స్పీకర్గా ఆయన ఇందులో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి మోటివేషన్ ఇవ్వగలిగారా? అసలు ఈ పాట షికారుకు వచ్చింది ఏం చెప్తుంది? ఆయన మాటల్లోనే ఉందా. నమస్తే రాఘవేంద్ర గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ సార్. మీ ఎలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు అన్ని నాతో పాటు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు ఇద్దరు వచ్చాం. సార్, పాట షికారుకు వచ్చింది. నాకు తెలిసి ఒక మోటివేషనల్ స్పీకర్, ఐఏఎస్ ట్రైనర్ అండ్ హాతర్ అని ఈ పాట నాకు రాత్రి మీరు చెప్పారు. రాత్రి 9:30 నేను బుక్ రాసానమ్మా అని చెప్పారు. అప్పటి వరకు నాకు మీరు బుక్స్ రాస్తారన్న సంగతి మాత్రం తెలియదు. ఈ పాట షికారుకు వచ్చింది ఏం చెప్తోంది అసలు మీరు ఈ బుక్ ఎందుకు రాశారో చెప్పండి. యాక్చువల్గా ఇది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర, పాటల చరిత్ర. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఆయన పాట వినని తెలుగు వాళ్ళు ఉండరు. సీతారామ శాస్త్రి గారి యొక్క జీవితం లోపల విషయాలు కూడా పెద్దగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అదే కదా, ఇప్పుడు ఆయన ఒక అద్దం లాంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్పరెంట్. అది కూడా ముఖం చూసుకునే అద్దం కాదు, నార్మల్ ఒక గ్లాస్. మనం ఇక్కడి నుంచి చూస్తే ఏం కనిపిస్తుందో అవతల నుంచి కూడా అదే కనిపించే ఒక వ్యక్తి గురించి మీరు బుక్ రాశారు అంటే అసలు కాబట్టి రహస్యాలేమీ లేని, రహస్యాలు ఉండని, అవసరం లేని ఒక వ్యక్తి. అలా చూస్తే నార్మల్ వ్యక్తి. అంటే అలా చూస్తే అనే పదం ఎందుకు చెప్తాను నీకు. కాంట్రవర్సీస్ లేని, ఏదో కాన్ఫ్లిక్ట్స్ అవి అవసరం లేని, ఇతరత్ర ఏమీ లేని. కానీ సీతారామ శాస్త్రి గారి యొక్క పాట రాయడం వెనకాల ఏ పాట తీసుకున్నా దానికి వెనకాల ఒక చరిత్ర ఉంటుంది. ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు రావడం, నా పాట ఇదండి, ఇలా రాయండి, నా సన్నివేశం ఇదండి చెప్తారు. అది ఎక్కడైనా జరిగేదే. దాని వెనకాల ఏం జరిగి ఉండాలి? ఉదాహరణకి శివ అనే సినిమా ఉంది, బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉంది. ఈ పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ పాట రాయించుకునేది రామ్ గోపాల్ వర్మ. శివ అనే సినిమాలో ఎప్పుడు రాయించుకున్నారు, ఏ సందర్భంలో రాయించుకున్నారు, ఎలా రాయించుకున్నారు, అప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ కలిశారు, ఇప్పుడు ఎక్కడో కలవాలి కదా, అవన్నీ రాశాను ఇందులో నేను. అంటే ఒక మధ్యాహ్నం పూట ఏ చెట్టు కింద వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతుంటే ఆ పాట ఎలా పుట్టిందో నేను. అంటే మనం ప్రతి సినిమాలో కానీ ఏదైనా సరే పాట రాశారు, పాట విన్నారు, పాట ఆ మ్యూజిక్ వింటారు, ఆ లిరిక్స్ వింటారు, ప్రతిదీ కూడాను ఎలా అంటే ఎంత బాగా రాశారా, ఎంత బాగా ట్యూన్ పెట్టారా, ఇవన్నీ చూసేసి వదిలేస్తారు. మీరు చెప్పినట్టు
ఆ పాటకి మూలం అనేది ఎవరు టచ్ చేయరు. ఎలా రాశారు, ఏం రాశారు అనేది అనవసరం జనాలకి. అవును. మరి ఆ అనవసరమైన టాపిక్ మీరు చర్చించాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? అనవసరం అనేది ఎవరికంటే పాటని క్యాజువల్గా వినేసి పాటతోటి ఏదో ఒక ట్రైన్లోనో అంటే మెట్రో అంటున్నాం, లేకపోతే కనుక ఏదైనా కార్లోనో వెళ్తున్నప్పుడు వినేసి వదిలేసే ప్రేక్షకులు లేదా వీక్షకులు లేదా శ్రోతలు. కానీ విచిత్రం ఏంటంటే తెలుగు సినిమా పాటల విషయంలో ఒక వేటూరి పాటలు కానీ, ఒక నారాయణ రెడ్డి గారి పాటలు కానీ, ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు కానీ పాట వినేసి యాజువల్గా అయిపోయిందండి అనేలాగా వాళ్ళ పాటలు ఉండవు. అవును, తర్వాత తరం వాళ్ళ పాటలు కూడా పాట ఉంది అనేది నేను పుట్టక ముందు వచ్చిన పాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పటికీ చాలామంది తెలిసి ఉంటుంది. 2, సీతారామ శాస్త్రి గారి యొక్క పాటల్లోని సాహిత్యం మనల్ని వేటాడుతుంది, నువ్వు ఎవరు అని కనుక్కుంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మనం దాంతో అసోసియేట్ అవుతాం. అది ఎలా రాశాడు ఈ పాట, ఎలా రాశాడు ఈ మాట, మహాచింతగా ఉంది, ఇలా ఉంది, ఎలా రాశాడ్రా అని కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది సీతారామ శాస్త్రి గారి పాటల గురించి అనుకుంటారు. మిగతా వాళ్ళ పాటల గురించి కూడా అనుకుంటారు. ఇక్కడ మనం సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో అందుకని పాట విన్న తర్వాత ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎలా రాశారు, ఏ కష్టంతో రాశారు, ఎన్ని రాత్రులు మేలుకుని ఉంటే రాశారు, ఏ రూపంలో అయినా రాశారు లాంటివన్నీ అందులో ఉంటాయి. అలా ఒక శివపాటే కాదు, ఆయన 1986లో సిరివెన్నెల సినిమాలో పాట రాయడం మొదలుకొని ఆ పాటలు రాయడానికి కూడా ఆయనకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఆఫర్ ఎలా వచ్చింది, విశ్వనాథ్ గారు ఏ విధంగా ఈయన గుర్తుపెట్టారు, ఈయన అసలు ఫస్ట్ గంగావతరణం అనే పాట ఈయన కోసం రాసినప్పుడు కాకినాడలో ఏం జరిగింది, మరి అప్పుడు పాటని ఈయన కోసం రాస్తున్నప్పుడనే దాన్ని మొదలుకొని, అంటే సీతారామ శాస్త్రి గారు ఒక్క మాటలో చెప్పాలి అంటే పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కళ్ళ ముందు కదలాడేలాగా ప్రాణం పెట్టి ఈ బుక్ రాశాను మాత్రం చెప్పగలను నేను. అందులో నేను దీనికి ఏం టైటిల్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను ముందు యాక్చువల్గా ఒప్పుకోవద్దు రావటమి అనే టైటిల్ పెట్టాలనుకున్నాను నేను. పాట షికార్కి వచ్చింది. పాట షికార్కి రావడం ఏంటి అసలు? పాట షికారు చేయిస్తుంది కదా. పాట షికారుకు వచ్చింది అనే టైటిల్ యాక్చువల్గా నా మిత్రుడు గోవిందరాజ్ చక్రధర్ అని ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చినప్పుడు నేను పెద్దగా అట్రాక్ట్ అవ్వలే. నాకు ఒక అలవాటు ఏంటంటే నేను ఎప్పుడైనా పుస్తకాన్ని టైటిల్ పెడుతున్నప్పుడు, పెద్ద పుస్తకాన్ని రాస్తున్నప్పుడు ఒంటరిగా నేను ఒక్కడిని కూర్చొని రాయను. ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాను, లైక్ మైండెడ్ వాళ్ళతోటి మాట్లాడతాను, వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను, నన్ను అడగమంటాను, ఇలా చేస్తా. పాట షికారుకు వచ్చింది అన్నప్పుడు సూట్ అవుతుందా లేదా అనుకున్నప్పుడు మొత్తం కథ అంతా నేను రాసేసిన తర్వాత నాకు కొంచెం సినిమాటిక్ రాయడం అనేది అలవాటు. నేను ఒకప్పుడు సినిమా రైటర్గా కూడా పనిచేశాను నేను. నాకు ఇప్పటికీ చాలా బలమైన నమ్మకం, శక్తి ఉంది. సినిమాకి గొప్ప స్క్రీన్ ప్లే, గొప్ప స్క్రిప్ట్ రాయగలను నేను. సరే, నా ఏరియా అది కాదు. నేను ఆల్రెడీ ఐఏఎస్ కోచింగ్లో ఉన్నాను, నేను ఆల్రెడీ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాను. కాబట్టి నేను నా యొక్క రంగాన్ని మార్చుకోలేను. అది మినహాయిస్తే తప్ప ఐఎమ్ హ్యావింగ్ గుడ్ కమాండ్ ఓవర్ రైటింగ్ స్క్రిప్ట్స్. అందుకని సీతారామ శాస్త్రి గారు కళ్ళ ముందు కదలాడేలా రాసేందులో నేను. అందుకని పాట షికారుకి ఎందుకు వచ్చింది అంటే, షికారు అనే పదం ఎక్కడ వాడతాం మనం? హాయిగా, హ్యాపీగా వెళ్ళాలి. అదే పాట షికారుకి వచ్చింది అంటున్నారు, పాట షికారు చెయ్యిస్తుంది కదా అంటున్నాను నేను. అవును, సీతారామ శాస్త్రి గారు పాట రాస్తున్నప్పుడు మనకి చూస్తే చాలా కష్టపడిపోతున్నారు అనిపిస్తుంది, శ్రమ పడుతున్నారు అనిపిస్తుంది. రాత్రిళ్ళు పగళ్ళు తనను తాను పగిలిపోయేలాగా రగిలిపోయేలాగా రాస్తారనిపిస్తుంది. కానీ ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన చాలా బ్రహ్మానందం పొందుతున్నారు. ఆయన చాలా చాలా అందులో ఎక్స్టసీ అంటామంటే దివ్యానందాన్ని పొందుతున్నారు. జస్ట్ క్యాజువల్గా అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, వాడేంటి ఎవడైనా కొడితే చాలా కష్టపడి కొడతారు, ఏదో మొక్కగా అంటుకట్టినట్టు. అలాగా అలా ఈయన పాట రాస్తున్నప్పుడు రగిలిపోతున్నారని మనం అనుకుంటాం కానీ, పగిలిపోతున్నారని మనం అనుకుంటాం కానీ, ఆయన చాలా ఆహ్లాదంగా
రాసిన తర్వాత అంటే 17-16 గంటల పాటు పాట మీద అలా కూర్చుని రాసిన తర్వాత ఎవరైనా ఆయన శ్రమను చూస్తారు. కానీ ఆయన మాత్రం నేను మళ్ళీ కొత్తగా పుట్టానని చెప్పి ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ నిద్రలోకి వెళతారు. అంటే పాట రాయడం ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. అంటే అక్కడ ఒక వ్యక్తి తన పని తాను చేసిన తర్వాత ఎంతో కష్టపడి చేస్తాడు సార్. ప్రతి మనిషి తన పని తాను చాలా కష్టపడి చేస్తాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే దానిపైన తృప్తి పొందుతాడు చూడండి. దానిపై ఆ పని చేశాను, నేను ఆ పని చేశాను అని తృప్తి పొందుతాడు చూడండి, వాడే ప్రశాంతంగా పడుకో. ఎగ్జాక్ట్లీ. ఆ తృప్తి, ఆ సంతృప్తి పాట రాస్తున్నప్పుడు ఈ పాట హిట్ అవుతుందా లేదా, ఈ పాటకి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఈ పాటకి ఎన్ని డబ్బులు వస్తాయి, తక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి తక్కువ రాసి ఇచ్చేద్దాం, పెద్ద సినిమా హీరో కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా రాద్దాం, తెలిసిన డైరెక్టర్ అయితే ఒకలా రాద్దాం, తెలియని డైరెక్టర్ అయితే అలా కాకుండా ఒక గులాబీ మొక్కగా అంటుకట్టినట్టు అని ఎలాగైతే అన్నానో అలా ఒక చంటి పిల్లవాడు వాడింటికి మనం వెళ్ళినప్పుడు ఒక 5 స్టార్ చాక్లెట్ తీసుకెళ్తే వాడి ఫేస్లో ఎంత ఆనందం వస్తుందో, ఒక ప్రియురాలు చాలా హాయిగా కూర్చుని చేతిలో చేసుకుని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫేస్లో ఎంత బ్లషింగ్ అనే పదం వాడతారు కదా, అలా బొగ్గులు అలా కందుతున్న అలా ఉంటుందో అలా ఈయన పాట రాసినప్పుడు షికారుకు వచ్చినట్టుగా రాశాడు. ఆయన కూడా ఈ నేల మీదకి షికారుకు వచ్చినట్లుగా వచ్చే వెళ్ళిపోయారు. ఏమీ పట్టనట్టు, అన్నీ వదులుకుంటున్నట్టు, దేన్ని ఖాతరు చేయనట్టు, దేనికి లొంగనట్టుగానే ఉన్నారు ఆయన. అవార్డులకి, రివార్డులకి, హిట్లకి, ఫ్లాప్లకి, పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి, మెగాస్టార్లకి, చిన్న స్టార్లకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, లేని వాళ్ళకి ఏమీ లేదు. 1-2 చోట్ల నేను రాశాను. మీరు చాలా చిన్న సినిమాల్లో కూడా ఆయన పాటలు అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఆ పాట అంటే ఖచ్చితంగా అది హిట్, సూపర్ హిట్ అనే పాటనే వస్తూ ఉంటుంది. నేను మనసంతా నువ్వేలో అంటే అసలు అర్థం కాని వయస్సులోనే, అంటే ఆ సినిమా వచ్చేటప్పటికి చాలా చిన్న పిల్లలం మేము. ఆ సినిమా పాటలోనే అంటే చిన్న పిల్లలు కూడా వాటిని తీసుకొని ఆలపించే విధంగా, అంటే కొన్ని పాటల్లో మనం తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళు అప్పట్లో, ఇప్పుడంటే అన్ని పాటలు కలిపి కొడుతూ ఉంటే పాటలు తప్ప, సాహిత్యం తప్ప డ్రమ్స్ మాత్రమే ఉంటున్నాయి కాబట్టి పెద్దవాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఏదైనా పాట పాడితే ఆ పాట పాడకూడదే నువ్వు అనే దీంట్లో నుంచి ఈయన పాడిన పాటలు, అంటే ఈయన రాసిన పాటల్లోని ఎంత బాగా ఉన్నాయి ఆ పదాలు, ఇంకా అలాంటి పాటలు నేర్చుకుంటే బాగుంటుంది. తూనీగా కానీ, అంటే వాళ్ళిద్దరి కాన్వర్జేషన్, ఆ అమ్మాయి అబ్బాయి పాట, అంటే ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నీరు చినుకైంది, చినుకే నువ్వే కావాలి, ఆ పాట నువ్వే కావాలి నా రాగాల. అది అంటే ప్రతి పాట ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు మీరు ఆ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే, సినిమాలో పాటల ప్యాటర్న్ చూసుకున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఆలపించుకునే విధంగా ఉంటాయి. అద్భుతం. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు తెలుగు సాహిత్యంలో జానపదం కావాలా, తెలంగాణ యాసతో కూడిన పదం కావాలా, రాయలసీమ యాసతో కూడిన పదం కావాలా, శ్రీకాకుళం యాసతో కూడిన పదం కావాలా, తెలుగు భాష మధురిమతోటి కూడిన పదం కావాలా, పాట కావాలా, తెలుగు జాతి యొక్క మూలాలను చెబుతున్న పాట కావాలా, తెలుగువాడు తల ఎత్తుకు తిరగడానికి కావలసిన ఆత్మ గౌరవాన్ని అందించే పాట కావాలా, ఆత్మవిశ్వాసాన్ని అందించే పాట కావాలా, నువ్వు పడిపోతున్నప్పుడు లేవడానికి ఉపయోగపడే పాటలు కావాలా, చిన్నపిల్లలు లిటిల్ సోల్జర్స్ లాంటి పాటల్లో చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్న మాటల లాంటి కూడిన పాటలు కావాలా, కాస్త యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆ రొమాంటిక్ సంబంధించిన పాటలు కావాలా, ఏ పాట అయినా సరే నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో సీతారామ శాస్త్రి గారి కళ నుంచి వెలువడ్డాయి. అన్ని పాటలు ఒకే విలువతోటి ఉన్నాయి. ఇక్కడ షికారుకు వచ్చిందనే దానికి యాక్చువల్గా నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పట్లేదు, కానీ పుస్తకం చదివిన వాళ్ళు తెలుస్తుంది. షికారుకు వచ్చిందనే దాంట్లో కేవలం ఇందాక నేను చెప్పినట్టుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం, అలా ఏదో ఋషిలా వచ్చి వెళ్ళిపోవడం, అలా షికారుకు వచ్చి వెళ్ళిపోవడం, మనం అనుకునే లోపు ఆయన వెళ్ళిపోవడం, అతి తక్కువ వయసులోనే 64-65 ఏళ్ళు అంటే తక్కువ వయసు ఈ జనరేషన్లో అలా వెళ్ళిపోవడం. ఆయన సమకాలీనులు ఇంకా ఉన్నారు. సమకాలీనులు ఈవెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియా చూసినా కూడా తక్కువే కదా. అలా ఎలా చూసుకున్నా కూడా
అది మాత్రమే కాకుండా వేరే అర్థం కూడా ఈయన పాటల వెనకాల, అంటే ఈ పాట షికారుకు వచ్చింది వెనకాల ఉందని రాశాను నేను. అది పుస్తకం చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది యాక్చువల్గా. సో అందుకని సీతారామ శాస్త్రి గారి మీద నేను ఆయన జీవిత చరిత్రని రాయడానికి ఇంకో కారణం ఉంది. నా గురువు గారు యాక్చువల్గా ఆయన. నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కారణం ఆయన. 2001 ఆ ప్రాంతంలో నాకు ఆయన పరిచయం అవ్వడం. నేను ఒక యాక్సిడెంట్లో నా కాలు విరిగి నేను దాదాపు 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను. నేను ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఆపేసి అప్పుల్లో ఉండి అనారోగ్యం అయి ఉండి ఆపరేషన్ అయ్యి ఉండి ఉన్నాను. ఉన్నప్పుడు అప్పటికి సీతారామ శాస్త్రి గారితో నాకున్న పరిచయం ఒక 1 year ఉంటుంది అంతే. ఆయన నా దగ్గరికి వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉండగా అసలు జీవితం అంటే ఏంటో భలే చెప్పారు. ఓన్లీ వన్ అవర్ మాత్రమే నాతో ఉన్నారు ఆయన. ఆ 1 hour ఆయన నాకు చెప్పింది ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పాలి అంటే, రాఘవ, నన్ను రాఘవ అంటారు ఆయన. మామూలుగా నేనంటే బాగా ఇష్టపడేవాళ్ళు నన్ను రాఘవేంద్ర అని, ఇంట్లో అయితే రఘు అని, ఈ 2 పేర్లు కాకుండా రాఘవ అనే పేరుతో పిలుస్తారు. వెరీ 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 క్లోజ్ పీపుల్. అందులో ఆయన ఒకరు. ఆయన ఆ రోజున రాఘవ కాలు విరిగిందని ఆనందపడు ఫస్ట్. ఇప్పుడు మనం కాలు విరిగింది, మంచం మీద ఉన్నాము, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పోయింది, జర్నలిజంలో ఉండేవాడిని అప్పుడు అది పోయింది, అనారోగ్యంతో ఉన్నాను, ఆపరేషన్ అవుతోంది, ఏడుస్తూ ఉన్నాను, అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరి నుంచేనాను? అయ్యే పాపం, సానుభూతి. అయ్యో పాపం, అయ్యో అలా జరిగిందా, డోంట్ వరీ అని మనం భుజమే చేసి మనం తలనిమిరి మన కన్నీటి చుక్కలను చూర్చి వీలైతే ఏదో ఇంకా పాత సినిమా మెలో డ్రామా చెప్పాలంటే 10,000 రూపాయలు ఏదో క్యాష్ని ఏదో ₹1,00,000 పెట్టి ఇలా దిండి కింద పెట్టి వెళ్ళిపోయే వాళ్ళ చూడాలి యాక్చువల్గా. కానీ ఆయన నాతో అన్న మొదటి మాట ఏంటి? కాలు విరిగింది మంచిదే కదా అన్నారు. యాక్చువల్ కాలు విరిగింది మంచిది అంటే నిజానికి మనకు కాలుతుంది. నాకు నిజంగానే కాలింది ఆ రోజున, ఏడ్చాను ఆ రోజున. కానీ సారాంశం చూడు, కాలు విరిగితే నువ్వు ఎందుకు ఆనందించాలి అంటే, నీ జీవితంలో అప్పుడు నాకు 27 ఏళ్ల వయసులో కనుక నీకు కాలు విరిగితే నువ్వు 6 నెలలు మంచం మీద ఉంటే అసలు జీవితాన్ని నువ్వు స్మరించుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, నీ తప్పులు వెతుక్కోవడానికి, సమాజం ఏంటో అర్థం కావడానికి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన నిలబడేవాడెవడో నిలబడనేవాడెవడో తెలియడానికి, అసలు జీవితంలో ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో తెలియడానికి, అసలు నీ ఆయుధాలు ఏంటో తెలియడానికి, నీ లోపాలేంటో తెలియడానికి, మళ్ళీ నువ్వు బయటకు వచ్చి మరింత ఏదో ఉత్తుంగ తరంగంలా ఎదగడానికి ఉపయోగపడేది 6 నెలలు. మరి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నువ్వు బాధపడతావేంటి? అరణ్యవాసము, అజ్ఞాతవాసము వచ్చేది శ్రీరామచంద్రులకు, పాండవులకే తప్ప మామూలు వాళ్ళకి కాదు. ఇది ఆయన చెప్పింది. తర్వాత నువ్వు దేనికి భయపడాలి జీవితంలో? అప్పులు ఉన్నాయని భయపడుతున్నావు, కెరీర్ పోయిందని భయపడుతున్నావు, కోచింగ్ లేదని భయపడుతున్నావు, వ్యాపారం పోయిందని భయపడుతున్నావు అంటున్నావు కదా. కానీ ఆలోచించు, నువ్వు ఇన్ని పోయాయని భయపడుతున్నావు కదా, అసలు ప్రాణం ఉంది కదా, కంటికి రాలేదు, కాలుకి వచ్చింది, ఆనందించు. ప్రాణమే పోలేదు, ఇంకా మిగిలింది, ఆలోచించు. విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం, దేహానికైన గాయం ఏ మందుతోనూ మాయం. కాబట్టి నిన్ను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, నీలోని శక్తులు అర్థం అవ్వడం మాత్రమే కాకుండా, దీని నుంచి ఏడవడం మానేసి నెక్స్ట్ కర్తవ్యంలోకి వెళ్ళు. సమస్య, పెద్ద సమస్యలు ఎవరికి వస్తాయంటే పెద్ద వాళ్ళకి వస్తాయి. అందుకని అర్జునుడికి వచ్చింది ఆ రోజు సమస్య, యుద్ధం చేయాలా మానాలని. నీకు వచ్చింది ఇవాళ ముందుకెళ్ళాలా, ఏం చేయాలని. అలాగే లాస్ట్గా మాట చెప్పారు ఆయన, రగిలిపోయాను నేను. నువ్వు సరిహద్దులో ఉన్న సైనికుడిని చూడు, ఆ సైనికుడు యుద్ధం చేస్తున్నాడు, కానీ ఆ సైనికుడు తెలుసును ఏ క్షణాన్ని చచ్చిపోతానని. తన కోసం కాకుండా దేశాన్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సరిహద్దులో ఉన్న సైనికుడు. మరి నువ్వు నీ కెరీర్ కోసం, నీ వ్యాపారం కోసం, నీ కోచింగ్ కోసం, నీ ఏదో డబ్బుల కోసం, నీ కుటుంబాల కోసమే కదా కష్టపడుతున్నావు. మరి దానికి ఏదో దేశసేవ చేసేసినట్టుగాను, ప్రాణం మీదకి వచ్చేటట్టుగాను బాధపడతావేంటి? కాబట్టి ఏడవడం మానే, ఎంజాయ్ దిస్ 6 months పీరియడ్. ఈ 6 నెలలు బాగా ఎంజాయ్ చేయి. నిజంగా నేను ఆ రోజున ఆయన చెప్పిన మాటల సారాంశం నాకు ఆ రోజు కన్నా ఇవాళ బాగా అర్థమవుతుంది నాకు. నా మొత్తం ఆయన ఆ రోజు అది కూడా అన్నారు, నువ్వు 50 ఏళ్ళు దాటిన తర్వాత నీ వెనక్కి తిరిగి చూసుకుంటే గోల్డెన్ పీరియడ్ ఏదైనా ఉందంటే 6 నెలల టైము చెప్తావు నువ్వు అని. నిజంగానే మొత్తం నా జీవితంలో ఆ 6 నెలల టైమే అసలైంది. ఇవాళకి నేను ఇలా నిలబడ్డానన్నదే కారణం. దాని వెనకాల ఎవరున్నారు? సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. విచిత్రం ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక్క ఆకళ్ళ రాఘవేంద్రని ఇలా మోటివేట్ చేయలేదు.
దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పాటల రూపంలో మొత్తం యావత్ ప్రపంచాన్ని, మాటల రూపంలో, ప్రసంగాల రూపంలో, ఉపన్యాసాల రూపంలో. విచిత్రం ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తే ఆయన ఎప్పుడూ కూడా వచ్చావా, కూర్చో, కాఫీ తాగావా, ఈ మర్యాదలతోటి కూడిన మామూలు ప్రాసంగికాలు ఉండవు. ఏం చేస్తున్నావు నువ్వు, ఓకే నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు అని. నేను నా స్టూడెంట్స్ని కూడా తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎవరితో అయినా అంతే, అప్పటికప్పుడు ఆయనకి ఏదో చిన్న దరువు వేస్తూ పాట పాడుతూ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఆయన. ఆయనకి ఏంటంటే మనిషి తాలూకు స్వభావాలను అర్థం చేసుకుని దాన్ని ఒక సవ్య దిశలోకి పెట్టడం అనేది ఆయనకి తెలియకుండా ఆయనలో ఉన్న ఒక చిప్పు. అది పాటల రూపంలో చెప్పారు ఆయన, మాటల రూపంలో చెప్పారు ఆయన. అందులో ఏ పాట తీసుకున్నా కూడా అందులో ఒక జీవిత తాత్వికత ఉంటుంది. మామూలుగా ఖడ్గం అనే సినిమా ఉంది, ముసుగు వెయ్యొద్దు మనసు మీద అని పాట ఉంటుంది. అదొక ఐటమ్ సాంగ్. మామూలుగా ఐటమ్ సాంగ్లు మనకి ఎలా ఉంటాయి, ఇంకొక ఐటమ్ సాంగ్ అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక ఐటమ్ సాంగ్ అంటే బూతికి దగ్గరగా ఉంటుంది, అర్ధనగ్నంగా ఆమె ఉంటుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఒక పాట పాడుతున్నాము మనం అంటే పెద్దవాళ్ళు ఒక పాట పాడుతున్నాం అంటే ఏ ఆ పాట ఏంటిచ్చి చండాలంగా అని చెప్పి అనేది. ఇప్పుడు మనం సీతారామ శాస్త్రి గారి పాటలు పాడామంటే తత్వాన్ని అర్థం చేసుకుని ఇంకా ఎంకరేజ్, అలాంటి పాటలే పాడాలి, అలాంటి పాటలతోనే ముందుకెళ్ళాలి అనే తత్వం అనేది ఉండేది ఉంటుంది. అందులో సీతారామ శాస్త్రి గారు ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే పాట రాసినప్పుడు ఆ పాట తాలూకు తాత్వికత చూస్తే నిజంగా ఐటమ్ సాంగ్లు ఇలా రాయడం కష్టం, రాయాలని ఆలోచన కూడా రాదు. ఏదో మామూలుగా రాస్తే సరిపోతుంది కదా, మామూలుగా రాస్తే అలా రాయరాను. ఏ పాటైనా నేను గమనించింది ఏంటంటే ఆయన 1986 సిరివెన్నెల మొదలుకొని ఆయన మరణించేంత వరకు, అంటే అలవైకుంఠపురంలో నీ కాళ్ళను పట్టుకోవదన ఏదైతే సామస వరగబన అలాంటి పాటలతో సహా, ఆ తర్వాత రాసిన రంగమార్తాండ పాటలతో సహా, ఆయన చిట్ట చివర రాసిన శ్యామ్ సింగ్ రాయ్ పాటతో సహా ప్రతి పాటలోనూ ఆయన ఒక జీవిత తాత్వికత చెప్పే ప్రయత్నం చేస్తారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. అలాగే ఆయన తాను చాలా స్ట్రగుల్స్ పడ్డారు. మామూలుగా మనకు ఎలా ఉంటుందంటే అంటే అందరి జీవితాలు అంతే, నీ జీవితమైనా నా జీవితమైనా ఈ కెమెరాని షూట్ చేస్తున్న వాళ్ళమైనా ఆ మాటకు వస్తే ఎవరివైనా నల్లేరు మీద నడకలా ఉండదు. అవును, అది ఎవరికో కానీ సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అవుతుందో కూడా చెప్తాను నీకు. ఎవరైతే సామాన్యంగా ఉండిపోవాలనుకుంటారో వాళ్ళకి సాధ్యం అవుతుంది. ఎవరైతే ఒక కొండ ఎక్కాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే కింద పడిపోతుండడము, పైకి వెళ్తూ ఉండడము, వెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉండడము, వెళ్తున్న కొద్దీ బ్రీత్లెస్ అవుతూ ఉండడము జరుగుతుంది. సో ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. అందులో జీవితంలో ఎవరైతే అంత ఎత్తు ఎదిగారో అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళందరికీ జీవితంలో కష్టాలు ఉంటాయి. సీతారామ శాస్త్రి గారి జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. 1986లో ఆయన సిరివెన్నెల సినిమాతో స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల పాటు ఆయన ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళిపోతాను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇన్ని హిట్లు వచ్చిన తర్వాత, ఇన్ని పాటలు రాసిన తర్వాత, ఇన్ని అవార్డులు వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉండలేనేమో, ఈ ఫీల్డ్లో ఉండలేనేమో అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక జర్నలిజంలో కానీ, డిజిటల్ యుగంలో కానీ, లేకపోతే ఒక ఇలాంటి ప్లాట్ఫామ్లో కానీ నువ్వైనా, ఒక ఐఏఎస్ కోచింగ్ లాంటి వాటిలో నేనైనా, లేదా ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న ఒక స్టూడెంట్ అయినా, ఒక వ్యాపారైనా, దేర్ విల్ బి ఎ పాయింట్ ఇన్క్లూడింగ్ మ్యారిటల్ లైఫ్ అయినా నేను ఇందులో ఉండలేనేమో, ఇమడలేనేమో అనుకోవడం సహజం. సీతారామ శాస్త్రి గారు మొదటి 3-4 ఏళ్ళు నేను ఈ రంగంలో ఉండలేను, వెనకెళ్ళిపోదాం అనుకున్న సందర్భాలు కొన్ని 100 ఉంటాయి. నేను అందులో ఒక లైన్ రాశాను, స్కూల్కి బలవంతంగా పేరెంట్స్ పంపించినట్టుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారని రాశాను నేను మొదటి 4 ఏళ్ళు. దాని అర్థం ఆయన భయపడి కాదు. ఎలా ఉంటుందంటే కొత్త రంగం, తాను రాస్తున్న విధానం వేరు, ఇక రాయాల్సిన విధానం వేరు. పాట తొందరగా ఇవ్వాలి, పాట క్యాచీగా ఉండాలి. అరే చమ్మకు చమ్మకు చమ్ చుట్టుకో చుట్టుకో జంపెదరువులే వెయ్యా, ఇలా రాయగలిగి ఉండాలి. ఇది శాస్త్రి గారు రాసిన పాటే, ఇలా రాయగలిగి ఉండాలి. ఈ చంపకు సెలవీయకురా ఎందుకు పాట ఉంది యాక్చువల్గా. పై పైకి రాకు సూర్యుడా తెల్లారిపోతే చేదురా, నేను పాడితే బాగుండదని కానీ ఆయన రాశారు. యాక్చువల్గా తొలినాళ్ళలో రాశారు. చాలా కష్టంలా రాయాలంటే. అలా రాయడం కోసం ఒక పాట కోసం ఎలాగైనా రాస్తే 1 డే అనుకుంటే ఎలా రాయాలో తాను అలా రాస్తే 1 month
అంటే 29 రోజుల పాటలు పోయినట్లు లెక్క. అన్ని పాటలు పోతున్నా ఒక పాట మీద కూర్చున్నాడు ఆయన. దాంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే దాన్ని ఏమి పట్టించుకోలేదని చెప్పడం నా ఉద్దేశం. పాట కోసమే ఉన్నాడు, తన మనసును చంపుకోలేక. అలా అని చెప్పి డైరెక్టర్ లెక్క ఏదైతే వాళ్ళ కోరికలు ఉంటాయో, ఆ డిమాండ్స్ ఉంటాయో వాటిని తట్టుకుంటూ సినిమా తాలూకు వ్యాపారం, ఏదో త్రివిక్రమ్ సినిమాతో ఒక స్పీచ్లు అన్నట్టుగా యాక్చువల్గా వ్యాపారం అంటే నిర్మాత తాలూకు వ్యాపారం చూడాలి, హీరో తాలూకు ఇమేజ్ని చూడాలి, మళ్ళీ ఈయన తాలూకు మనసును చంపుకోకూడదు, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రేక్షకులు ఆనందించాలి. అన్ని రకాలుగా ఇవ్వడానికి ఆయన ఎంత తపన పడ్డారో, ఇంత తపన పడగలనా, పడ్డం అవసరమా, నన్ను నేను మనసును చంపుకుంటూ నేను పాటను సరిగ్గా ఇవ్వలేకపోతే వృత్తికి అన్యాయం చేయడం ఇష్టం లేక వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్న స్ట్రగుల్స్, ఆ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మళ్ళీ పికప్ అయ్యారు, దాని వెనకాల గురువుల సహాయం ఎలా ఉంది, ఇవన్నీ రాశాను యాక్చువల్గా. అందుకని కేవలం సీతారామ శాస్త్రి గారి పాటల్ని ఒక పత్తి తీసుకుని రాసిన బుక్ కాదు. ఈ పుస్తకాన్ని ఆయన జీవిత చరిత్రను అంతటినీ చెబుతూ సినిమాల తాలూకు ఏ సినిమాతో ఆయన హిట్ అయ్యారు, ఏ సినిమాతో తాలూకుతో ఆయన కొంచెం అడుగులు వెనక్కి వేశారు, మళ్ళీ ముందుకు వేశారు. లాగా అంటే ఒక విమానం ఉంటుంది, రన్వే మీదకి వస్తుంది. మామూలుగా విమానం ఇలా వచ్చి దాన్ని రన్వే అంటారు. ఆ రన్వే నుంచి అది ఇలా వేగంగా వెళ్తుంది, వేగంగా వెళ్ళి ఇలా పైకి లేస్తుంది, టేక్ ఆఫ్ అంటాం. టేక్ ఆఫ్ తర్వాత ఏదో క్యూములో నింబస్ లాంటి మేఘాల్లోకి వెళ్ళి ఆగుతుంది. ఆగి అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్తుంది, తర్వాత మళ్ళీ ల్యాండింగ్ అవుతుంది. అలా ఆయన జీవితంలో ఏ సినిమాతో టేక్ ఆఫ్ అయ్యారు, ఏ సినిమాతో ల్యాండింగ్ అయ్యారు, ఏ సినిమాతో ఆయన ఇంకా అమ్మయ్య ప్రశాంతంగా ఉండిపోవచ్చు ఇండస్ట్రీలో, అలాంటివన్నీ రాసిన. ఓకే, ఒక్కసారి సీతారామ శాస్త్రి గారిని కొంచెం అలా పక్కన పెడదాం సార్. ఈ బుక్ రాయాలన్న జిజ్ఞాస మీకు ఎలా వచ్చింది? అంటే సీతారామ శాస్త్రి గారితోటి నాకున్న 23-22 సంవత్సరాల పరిచయంలో కాస్త ఆయనతోటి చనువు పెరిగినప్పుడు 2015-16 ప్రాంతాల్లో ఫస్ట్ టైం నేను ఆయనతో అన్నాను, మీ యొక్క ఆత్మకథ రావాలి సార్, మీరు రాయడం మొదలు పెడితే బాగుంటుంది, లేదా మీరు ఆత్మకథ అంటేనేమో తనకు తాను రాసినది కాబట్టి, లేదా నేను రాయమంటే రాస్తాను, లేదా ఎవరైనా మంచి రచయిత ఉంటే రాయిద్దాం, బట్ రాయడం గ్యారంటీ అని అన్నారు. అప్పుడు ఒక 3-4 సార్లు మేము ఓన్లీ దాని మీద మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఆయన కూడా పాపం రాద్దామనే అడుగుజాడలతోటి. కాకపోతే ఏమైందంటే 1986 నుంచి ఇవాల్టి వరకు, లేదా నేను 2015లో ఆయనకి రిఫర్ చేసినప్పటికీ కాస్త అటు ఇటుకు ఒక 2000 పాటలు ఉన్నాయనుకుంటే, మన దగ్గర 2000 పాటలు అదే ఆర్డర్లో అంటే సినిమాటిక్ ఆర్డర్లో కనుక ఉంటే మనకి ఎంత కాదనుకున్న రిఫరెన్స్ తొందరగా దొరుకుతుంది. అప్పట్లో అన్ని అవైలబుల్ లేవు. చేయాలంటే ఎంత కాదనుకుని ఎలా ఉంటుందంటే ఒక బిజీ కూడా ఉంటుంది, ఇంట్లో సభ్యులకు కావచ్చు, ఆయన కావచ్చు. ఆ మెటీరియల్ దొరకడం కష్టమైంది. ఆయన పాటలు ఎక్కని వెతకాలి, 86 నుంచి వెతుకుతూ రావాలి. ఆయన మరణించిన తర్వాత తానా వారు, సిరివెన్నెల కుటుంబం వారు కలిసి ఒక 6 పుస్తకాలు వేశారు. సీతారామ శాస్త్రి గారి యొక్క మొట్టమొదటి పాట మొదలుకొని చిట్ట చివరి పాట వరకు సినిమాల్లో రాసినవి, సినిమాల్లో రాయనివి, ఆయన ప్రైవేట్గా రాసినవి, ఆయన టీవీ సీరియల్స్కి రాసినవి, ఆయన రాసిన కథానికలు, అలాంటివన్నీ కలిపి ఒక 6 పుస్తకాలు వేశారు. నేను ఆ పుస్తకాలు తీసుకున్నాను. నేను 6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో శాస్త్రి గారితో అన్నది ఇదే, ఏమంటే ఇలాంటి ఈ పుస్తకం ఇలా వచ్చినా నేను ఆత్మకథ రాయడం మొదలు పెడతానని. కానీ అప్పుడు దొరకలేదు మనకి, ఇప్పుడు దొరికినాయి. వాసంత సమీరంలా సారి రాసిందేనా సార్? లేదండి, వాసంత సమీరంలా రుతురాగాలు, అందులోని తత్వం చూడండి. అంతేగా మరి. అట్లా సో పుస్తకాలు ఎప్పుడైతే ఈ 6 పుస్తకాలు నా దగ్గర ఎప్పుడైతే వచ్చినాయో ఆ పుస్తకాల్లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇక అడ్వాంటేజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరిదైనా కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడి చరిత్ర రాసామనుకోండి, ఒక సినిమా హీరో చరిత్ర రాసామనుకోండి, ఒక హౌస్ వైఫ్ చరిత్ర రాసామనుకోండి, ఒక సైంటిస్ట్ చరిత్ర రాసామనుకోండి, ఎవరి చరిత్ర రాసినా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 2 ప్యారలల్ రైలుకి పట్టాల్లా ఉంటాయి. ఒకటి కెరీర్, 2 పర్సనల్ లైఫ్. ఇంతే జీవిత చరిత్ర అంటే ఇంతే, 2 లైన్లు ఉంటాయి, పట్టాల మీద నడుస్తుంది బండిది. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి యొక్క పాటలన్నింటినీ మన ముందు లేకపోతే ఆయన పాటల తాలూకు అంటే అందులో ఉండే సుమగంధాలను మనం ఇవ్వలేం.
అవును. జీవిత చరిత్ర అంటారా, ఆయనతో కూర్చుని మీరు ఎప్పుడేం జరిగిందంటే ఏదో అలవోకగా చెప్తే రాసుకోవచ్చు. యాక్చువల్లీ నేను అది కూడా రాసుకున్నాను. నేను ఆయనతో నాకు ఉన్న అనుబంధం, ఆయన నాకు అప్పుడప్పుడు చెప్పిన విషయాలు కూడా ఇందులో కొన్ని పొందుపరిచాను. కాకపోతే ఏంటంటే నేను ఏ పుస్తకం రాసినా 99.9% నా యొక్క స్వవిషయాలు రాకుండా చూసుకుంటా. అది నేను ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద బుక్ రాశాను. నేను శోభన్ బాబు గారు, హీరో శోభన్ బాబు గారి పుస్తకం రాశాను. హీరో పుస్తకం శోభన్ బాబు గారు రాసిన పుస్తకాన్ని పెట్టిన టైటిల్ పరుగు ఆపడం ఒక కళ. అంటే జీవితంలో పరిగెట్టడం మాత్రమే అందరూ నేర్పుతారు, అవును, కానీ పరుగు ఆపడం ఒక కళ. ఆయనకే చెల్లింది ఇండస్ట్రీలో. ఎక్కడ ఆపడమో తెలియాలి, అందులో ఇండస్ట్రీ లాంటి వాటిలో. మామూలుగా అంటే ఇండస్ట్రీ పీపుల్ ఎలా ఉంటారంటే సార్, మేకప్ లేనిదే, మేకప్ పడనిదే ఆ రోజు వాళ్ళకి వెలితే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏంటంటే జీవితం మీద ఒక ఏహ్యభావం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే వాడు ప్రేమిస్తారు కాబట్టి. ఎప్పుడూ కూడా ఎవరైనా ఒక వ్యక్తి తన వృత్తిని విపరీతంగా ప్రేమిస్తే ఆ వృత్తిని వదులుకోలేరు. అవును. నీకు 2 ఉదాహరణ చెప్తాను. ఒకటి, డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చనిపోయారు అంటే ఏ సందర్భంలో చనిపోయారు? ఒక చోట ఉపన్యాసం ఇస్తూ 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 చనిపోయారు. అంతేగాని మామూలుగా చావలేదు. సీతారామ శాస్త్రి గారు తన చేతిలో ఇంకొక 5-6 పాటలకి రాయాల్సి ఉన్నాయి. అప్పటికి ఆయన క్యాన్సర్ అని తెలుసు, అప్పటికి ఆయన అనారోగ్యం, మరీ అనారోగ్యం కాదు, బట్ క్యాన్సర్ వచ్చిందంటేనే మనిషి కొప్పుకూలిపోతాడు. మామూలుగా అయితే ఎవరు పాటలు యాక్సెప్ట్ చేయరు. కానీ ఆపరేషన్ అయ్యి బయటకు వస్తానన్న నమ్మకం ఆయనకి. 5-6 పాటలు చేతిలో ఉన్నాయి. ఎల్లుండి ఆయన ఆపరేషన్కి వెళ్తున్నారనగా ఆయన ఒకళ్ళిద్దరికి ఫోన్లు చేసి, ఇలా మీరు పాటలు అయితే రాయమన్నారు, అడ్వాన్స్ కూడా ఇచ్చారు, మరి ఇప్పుడు పాట రాయడానికి లేట్ అవుతుంది, ఎందుకంటే నేను ఆపరేషన్ అయ్యి కోలుకుని బయటకు వచ్చేసరికి అంత వెయిటింగ్ లేకపోతే మీ అడ్వాన్స్ వెనక్కి తీసుకుని వేరే వాళ్ళ చేత రాయించుకోండి అన్నారు ఆయన. కానీ ఒకళ్ళిద్దరితో మాత్రం మీకా పాట లేట్ అయినా పర్లేదు, నేను రాసిస్తాను, కంగారు పడకని అన్నారు. ఆ వాయిస్లు కూడా, అప్పుడు ఆడియో రికార్డింగ్ కూడా ఆయన మరణించినప్పుడు న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. సో పాట రాసేసి చేతిలో లేక రాక ఆయన వెళ్ళిపోలేదు, రాస్తూ రాస్తూ ఉండగా వెళ్ళారు. అందుకే నేను ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉండి తెలుగు జాతితోటి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందని ఊహించి లాస్ట్ ఎపిసోడ్ అలా రాశాను నేను. తెలుగు జాతితోటి మాట్లాడారు ఆయన. ఎన్ని చెప్పారు ఆయన. సో ఆ తెలుగు జాతికి ఉపయోగపడే మాటలు చెప్పారు ఆయన, ఎలా ఉండాలో చెప్పారు ఆయన, ఎన్ని రకాలుగా చెప్పాలో అన్నీ చెప్పారు ఆయన. సో ఇవన్నీ నేను తీసుకుని రాశాను. అందుకని వృత్తిని విపరీతంగా ప్రేమించేవారు ఆ వృత్తిలో ఉంటున్నప్పుడే మరణిస్తారు. నేను అంటే మామూలుగా ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని చెప్తాను. నాకేంటంటే మరణాన్ని 2 రకాలుగా కోరతాను నేను. ఒకటి ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా డెడ్ బాడీని ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వాలి, నా బాడీ అంతటిని క్రిమేట్ చేయకూడదు. 2, నేను పాఠం చెప్తున్నప్పుడు, ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు పోవాలి నేను. దట్ ఈజ్ మై డ్రీమ్. ఎలా పోతాం తెలియదు. కానీ సీతారామ శాస్త్రి గారు మన ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే యమునా కిషోర్ గారు ఒక ఇంటర్వ్యూ చేశారు మన ఐ డ్రీమ్లో, కాఫీ విత్ యమునా కిషోర్. నేను ఐ డ్రీమ్కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. జగమంత కుటుంబం అనే ప్రోగ్రామ్ సీతారామ శాస్త్రి గారితో చేసిన ఐ డ్రీమ్స్. యమునా కిషోర్ గారు కాఫీ విత్ యమునా కిషోర్ అనే దాంట్లో సీతారామ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు శాస్త్రి గారు ఒక మాట అన్నారు, నేనుంటూ చనిపోయే టైంకి యముడు అలా గుమ్మం దగ్గరికి వచ్చి నా మీదకి తాళ్ళు విసిరి రారా శాస్త్రి అని లాగుతుంటే, ప్లీజ్ ఇంకొక 2 రోజులు ఉంచు అది పీక్కుంటూ చావకూడదు నేను. యముడు వచ్చి పాశాలు విసిరి రా అంటే ఐఎమ్ రెడీ, ఐఎమ్ కమింగ్ అనగలగాలి అని. నిజంగా శాస్త్రి గారి యొక్క మరణం అలాగే జరిగింది. క్యాన్సర్ అనేది చాలా ఏమంటామంటే మానసికంగా మనం కృంగిపోతామేమో తప్ప శారీరక బాధ ఉంటుందేమో తప్ప, శారీరక బాధ వచ్చేసాయి కాబట్టి అది పెద్ద ఇదేమీ కాదు. ఆయన
హాస్పిటల్ బెడ్ మీద వెళ్ళారు, ఆపరేషన్ అయ్యింది, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. 3-4 రోజులకే ఆయన మరణం జరిగింది. సక్సెస్ అయిన తర్వాత మరణం ఎందుకు జరిగింది అనేది ఒకసారి మనం పక్కన పెడదాం. ఒక బాడీ సహకరించవచ్చు, అప్పటికి అనేకమైన ఆయనకి లంగ్ క్యాన్సర్తో పాటు ఇతరత్ర రావడం వల్ల వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, మరణించింది మాత్రం నిజం, కానీ పీక్కుంటూ లాక్కుంటూ మరణించలేదు. అందుకనే అబ్దుల్ కలాం గారు కూడా ఒక ఉపన్యాసంలో 1970s 80s ఒక ఉపన్యాసం చెప్పారు ఆయన. ఇలా నేను మరణాన్ని అంటే ఆయన ఆఫ్టర్ ఇజ్ వాట్ వి కాల్ రిటైర్మెంట్ తర్వాత నేను ఒక టీచర్గా స్థిరపడాలనుకుంటున్నాను, టీచింగ్ చేస్తూ చావాలనుకుంటున్నాను చెప్పారు ఆయన. సో అట్లా శాస్త్రి గారు ఒక తన జీవితాన్ని తానే ముందు ఊహించి ఏదో అవధూతల్లా అంటాం కదా, అలా కూడా చూడొచ్చు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను రాసిన బుక్ పరుగాపడం కళ శోభన్ బాబు గారిది. అందులో ఏం చెప్పాను నేను, ఒక వ్యక్తి తన జీవితంలో రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసుకోగలిగి రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్లా కాకుండా జీవితాన్ని బతకగలిగిన వాళ్ళు, అంటే రిటైర్ అవనప్పుడు ఎలాగో అయినప్పుడు కూడా అలాగే ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు లైఫ్లో. ఇప్పుడు మీరున్నారు, ఇవాళ బాగానే వర్క్ చేసుకుంటారు, 60 70 వచ్చేంత మీరు కదా ఎవరన్నా చేయలేం, కానీ 60 70 ఇవాళ ప్లాన్ చేసుకోవడం అనేది మనిషి తత్వం అనే దాంట్లోంచి ఆయన. అలాగే రెండో బుక్ దట్ ఈజ్ వైఎస్ఆర్, బుక్ పేరు అది, దట్ ఈజ్ వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి 1978 ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం మొదలుకొని ఆయన సీఎం అవ్వడం వరకు ఏ ప్రస్థానం సాగింది అనేదాన్ని 2004లో ఆయన సీఎం అయ్యేంత వరకు రాశా. వ్యక్తిత్వ వికాస కోణంలో ఒక నాయకుడు అనేవాడు ఎలా ఎదుగుతాడు లాంటివి. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి బుక్లో అసలు ఈయన జీవితం తాలూకు తాత్వికత, మనిషి ఏ విధంగా బతకాలి. అంటే ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్ అని అంటున్నారు కాబట్టి అంటున్నాను, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ మెంటర్గా ఈ బుక్లో అలాంటి అంశాలు ఏవైనా ఉన్నాయా? అసలు అలాంటి అంశాలే ఉన్నాయి. నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, నేను లిటరేచర్ బాగా చదువుకున్నాను. తెలుగు సాహిత్యంలో నన్నయ్య నుంచి ఇవాళ వరకు ఉన్న కవులు, ఇవాళ మనందరం మాట్లాడుకునే టైంకి గుంటూరులో మద్దూరు నగేష్ బాబు అనే ఒక కవికి సంబంధించిన సమగ్ర సాహిత్య సంకలనం రిలీజ్ అవుతాం. అంతలా నేను అప్డేట్ అవుతూ ఉంటాను. నాకు తెలిసి ఆల్రెడీ మా స్టూడెంట్ పంపించాను, ఆ బుక్ వెంటనే కొన్ని తీసుకురాను. అంత ఇష్టం నాకు పుస్తకాలు చదవడం అంటే. అందులో సాహిత్యం మీద నాకు ఫుల్ కమాండ్ ఉండేది. అందులో లిటరరీ ఎలిమెంట్స్, ఓ పాటలో అయినా తనివే తీరని తమ్మినే తీరని ఒక మాట రాశారు. తమ్మిని అనే పదం రాశారు. తమ్మిని అంటే కోరిక అని అర్థం. సో ఒక కమర్షియల్ పాటలో తనివి తీర అనే పదం వింటుంటాం మనం, కానీ తమ్మిని అనే పదం ఎవరు వాడరు, శాస్త్రి గారు వాడారు. అందులో ఈయన పాటల్లోని సాహిత్య విలువల్ని చెప్పాను పుస్తకంలో. నాలో లిటరరీ ఎలిమెంట్ ఉండడం వల్ల. 2, నేను సాహిత్యంతో పాటు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి సోషలాజికల్గా, ఉదాహరణకి వాళ్ళ భారతరత్న పివి నరసింహారావు ఇచ్చారు. భారతరత్నని పివి నరసింహారావు ఇచ్చారంటే తెలుగు జాతి వాడిగా గొప్పగా 16 భాషలు తెలిసిన మహోన్నతమైన వ్యక్తిగా, ఆర్థిక సంస్కరణలు ఈ జాతికి అందించిన వ్యక్తిగా, భారతదేశం ఒక 30-40 సంవత్సరాలు ముందుకు వెళ్లేందుకు వీలుగా ఒక 2 ఏళ్ళు ఆయన మన్మోహన్ సింగ్ కష్టపడిన విధానం, ఎకనామిక్స్ చదువుకున్న వ్యక్తిగా, ఇవన్నీ నాకు తెలుసు. కానీ నాకు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి 360 డిగ్రీల కోణంలో చదవడం మాకు అలవాటైపోతుంది. అంటే కళ్ళున్నోడు ముందుకు చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడనే బ్యాచ్ మేము. ఓకే. అందుకని ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఈ ఏడాది ఎందుకు ఇవ్వాలి, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి, కాంగ్రెస్ దిగ్గజానికి బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి, ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంటాం మేము. అలా సీతారామ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు ఆయన 1986లో ఎంటర్ అయ్యారు. 1986 తెలుగు నేలలో ఏం జరుగుతోంది, సినిమాలు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, కోదండరామిరెడ్డి గారు ఏం చేత ఒక సినిమా రాయించుకుంటే ఆయన ఎన్ని సినిమాలు అంతకుముందు రాయించుకున్నారు, తర్వాత ఎన్ని రాయించుకున్నారు, ఎన్ని రాయించుకోలేదు, నారీ నడుము మురారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అన్ని పాటలు రాయించుకున్నారు, మిగతా సినిమాలకు ఒక పాట రాయించుకోలేదు, కారణాలేంటి. అసలు 1986 అనేది తెలుగు నేలలో ఒక ఏమంటే ట్రాన్సిషన్ పాయింట్.
తెలుగు జాతి మారుతున్న సమాజం అది. స్కూల్ కార్పొరేట్ కాలేజీలు అప్పుడే వచ్చినాయి. అవును. ఇవాళ మనం మాట్లాడుతున్న 2 కార్పొరేట్ పాఠశాలల దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పడం భావ్యం కాదు. అవి వచ్చినవి 1986 ఆ ప్రాంతంలో. అలాగే టీవీ 1980లో వచ్చింది. టీవీ సీరియల్స్ రామాన్ సాగర్ యొక్క రామాయణం లాంటివి కానీ లేకపోతే కనుక మహాభారతం లాంటివి కానీ అప్పుడు వచ్చినవే. సినిమాల్లో మారుతున్నాయి. డిస్కో డ్యాన్సులు స్టార్ట్ అయినాయి. కమర్షియల్ సినిమాలు స్టార్ట్ అయినాయి. 2 హీరోయిన్లు ఉంటేనే కానీ సినిమా నడవని సినిమాలు స్టార్ట్ అయినాయి. ఇలా సినిమాలలో అనేకమైన రూపాలు, ఏదో గజ దొంగ, దర్జా దొంగ లాంటి, అడవి దొంగ లాంటి, అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ద ఫిల్మ్, ఇలాంటి వాటిలో సినిమా మారుతున్న దశలో సీతారామ శాస్త్రి గారు ఎలా నిలబడ్డారో రాశాను. విజ్ఞానం అనేది కమర్షియల్ అవుతున్న సమయంలో ఈయన పాటని కమర్షియల్ చేశాడా చేయలేదా అనేది పాయింట్. అందులో సీతారామ శాస్త్రి గారు ఒక చోట రాశాను నేను, ఆయన్ని నదిలోకి తోసేశారు పాటలు రాయని. దిగిన తర్వాత ఈత రాదు, నేర్చుకున్నాడు ఆయన. అలా అని చెప్పి ఏటి వాళ్ళకో ప్రవాహానికో కొట్టుకుపోలేదు, లొంగిపోలేదు. ప్రవాహానికి ఎదురీదాడు ఆయన. ఎదురీది ఆ గట్టుకు వెళ్ళాడు, కొత్త గట్టుకి చూపించాడు, కొత్త పాటని చూపించాడు, కొత్త పదాన్ని చూపించాడు. అంతకుముందు ఎవరు వాడని పదాలు, కొత్త కొత్త పదాలు. కమర్షియలైజేషన్ ఆఫ్ ద సాంగ్స్లో ఈజీగా రాసే కొన్ని క్యాచీ పదాలు ఉంటాయి, అవి కానివి రాశారు. ఇన్ని రకాలుగా ఆయన మనం తీసుకొచ్చాం. అంటే లిటరీ అయింది, సోషలాజికల్ పాయింట్ అయింది. ఈ రెండూ కాకుండా మోటివేషనల్ పాయింట్. ఎలా నిలబడ్డాడు ఆయన, ఎలా పోరాడాడు ఆయన, ఎలా విలువలకు కట్టుబడి ఉన్నాడు ఆయన. చివరిలో 2000 తర్వాత ఆయనకి సినిమా పాటలు తగ్గినాయి. ఒకప్పుడు 1997 ఆ ప్రాంతంలో సంవత్సరానికి ఆయన 150-170 పాటలు రాస్తే 2006, 7, 10, 2019 ఆ ప్రాంతాల్లో సంవత్సరానికి 5-6 పాటలే రాశారు ఆయన. ఊహించొక్కసారి, సంవత్సరానికి 5 పాటలు అంటే ఒక వ్యక్తికి, సరే పాటకి అప్పట్లో ఆయన 3 లక్షలు ఇచ్చారనుకున్న పాట 6 పాటలు రాస్తే 3 × 18 లక్షలు అంటే ఎలా గడుస్తుంది ఇల్లు? మామూలుగా అయితే లాజికల్గా ఆలోచిద్దాం. ఆస్తులు సంపాదించుకోలేదు, అంతస్తులు చూడలేదు, ఏమీ కాదు, అందుకు షికారుకు వచ్చింది అన్నాను నేను. ఆయన షికారుకే వచ్చాడు. ఆయనకి ఏవి పట్టనట్టుగానే ఉన్నాడు, దేనికి లొంగనట్టుగానే ఉన్నాడు, దేన్ని ఖాతరు చేయనట్టుగానే ఉన్నాడు, స్వేచ్ఛాజీవిగానే ఉన్నాడు, కానీ పాటకి బద్ధుడే ఉన్నాడు. సో అందుకని మరి తక్కువ పాటలు రాసినా అవన్నీ హిట్ పాటలే. మరి అలవైకుంఠపురంలో ఉంది, 6 పాటలు 7 పాటలు ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ ఈజ్ వండర్ఫుల్, హిట్టే, ప్రతి పాట హిట్టే. కానీ ఎందుకో తెలియదు కానీ సామాజిక వర్గమన అనేది ఇంకొంచెం పెద్ద హిట్ అయింది. అవును, అందులో ఏదో తెలియని ఒక మాధుర్యమో సంథింగ్ కనిపిస్తుంది మనకి. ఏంటంటే చెప్పలేం. సీతారామ శాస్త్రి గారు ఏ సినిమాలో అయినా ఒక పాట రాసినా అది అలా రాశారు ఆయన. సో ఆయన జీవిత విలువల్ని నేర్చుకుందాం, ఆయన సాహిత్య విలువలు నేర్చుకుందాం, ఆయన సామాజిక విలువలు నేర్చుకుందాం. అవన్నీ చెప్పే ప్రయత్నం 20 ఏళ్ళ అనుబంధం ఆయనతో నాకు ఉంది కాబట్టి, కొంత నేను దగ్గరుండి చూశాను కాబట్టి వాటిని కూడా తెలియజెప్పే ప్రయత్నం. యాక్చువల్గా నేను నిజంగా చెప్తున్నాను, ఐ డ్రీమ్లో వచ్చిన చాలా ఇంటర్వ్యూలు మిగతా ఛానల్స్లో కూడా వాటిని కూడా నేను మెన్షన్ చేశాను ఆ బుక్లో. నేను దాదాపుగా ఐ డ్రీమ్లో వచ్చిన జగమంత కుటుంబం ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో శాస్త్రి గారే నేరుగా చెప్పారు, క్షణక్షణం సినిమా పాటలు ఎలా రాశారు ఏమిటి, జామురాతిరి జాబిలం అలాంటి పాటలు రాయడం వెనకాల ఏముంది. అది కాదు, అది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక రొమాంటిక్ వేలో వెళ్ళచ్చు. కాకపోతే ఒక తల్లి ఒక పిల్లవాడికి బుజ్జగించి పుచ్చుతున్నట్టే ఉంటుంది. లేదంటే ఒక తండ్రి ఒక చంటి పాపని పుచ్చుతున్నట్లు ఆ సాహిత్యం. జాము రాత్రి జాబిలమ్మ. నేను నువ్వేవైతే పదాలు వాడావో అవే రాశాను అందులో. బుక్ చదవలేదు. ఆ బుక్ చదవడానికి కూడా నువ్వు నమ్మవు, నాకు తెలిసి నా చేతికి బుక్ ప్రింటర్ నుంచి వచ్చింది 3 గంటల కిందట, నిన్న రాత్రి అంతే. నా చేతికి వచ్చిన 3 గంటల తర్వాత నీ నుంచి మెసేజ్ చెప్పొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. అది నా లక్ అంటాను. ఎందుకంటే ఐ డ్రీమ్కి నేను ఏదంటాం కదా, వాట్ వి కాల్, ఇక్కడ నుంచి కంటెంట్ తీసుకున్నాను కాబట్టి నేను దానికి బద్దుడినే ఉన్నానని చెప్తాను యాక్చువల్గా. అందుకని ఆ పాట జామురాత్రి జాబిలమ్మ ఆ పాట దగ్గరికి వచ్చేసరికి నేను రాసింది ఒక పేరా ఉంటుంది,
వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్ళిపోతారు, కింద పడిపోతారు, ఆమె ఒళ్ళంతా మట్టి అయిపోతుంది. చాలా చాలా బబ్లీగా, రొమాంటిక్గా, చాలా అందంగా, అందానికి నిర్వచనంలా కనిపిస్తుంది ఆమె. అలాంటి శ్రీదేవి పక్కన వెంకటేషు బాగా చీకట పడింది, ఆమెమో అమాయకంగా భయపడిపోతూ ఉంటుంది. ఈ టైంలో రొమాంటిక్ పాట మాత్రమే వస్తుందని అనుకునే ప్రేక్షకుడికి అసలు వాళ్ళిద్దరి మధ్యన కనీసం శరీరపరమైన స్పర్శ కూడా లేకుండా, ఆమెను కలిసి దగ్గరగా కూడా తీసుకోకుండా, అది కూడా రామగోపాల్ వర్మ గారి సినిమా. వర్మ కాబట్టి జామురాత్రి జాబిలమ్మ అంటూ ఆయన రాసిన విధానం ఖచ్చితంగా మామూలు విషయం కాదు. ఇలాంటి చాలా యాక్చువల్గా ఆయన భార్య ఎలా ఉంటుంది అనే దాన్ని 2 సినిమాల్లో రాశారు. మావి చిగురు అనేది ఒకటేను, అలాగే ఆహ్వానం లాంటి వాటిలో రాశారు. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి యొక్క డైరెక్షన్లో. అసలు భార్య ఎంత అది రాస్తుంటే నాకే కళ్ళ నీళ్ళు వచ్చేసాం. భార్య ఎలా ఉంటుంది అన్నది. కానీ అదే సీతారామ శాస్త్రి గారు మొగుడు ఎలా ఉండాలో కూడా మొగుడు అనే సినిమాలో రాశారు, కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. అందులో లైన్ రాస్తారు యాక్చువల్గా, నువ్వు మగాడివి అయితే సరిపోదు, మొగుడివి కూడా కావాలి. ఊహించి ఎంత అత్యద్భుతమైన అది కూడా రొమాంటిక్ సాంగ్. అందులో వెన్ను నిమురుతోనే పదాలు వస్తాయి, చాలా రొమాంటిక్. దాంట్లో మగాడివి అయితే సరిపోదు అంటే పురుషుడివి మాత్రమే. అప్పుడు పురుషుడివి అయితే స్త్రీని స్త్రీగా మాత్రమే చూస్తావు. ఇప్పుడు మొగుడివి అయితే నీ పాత్ర మారింది, నీ యొక్క బాధ్యత మారింది. మొగుడు అయినప్పుడు ఆమె నీకు భార్య అయింది. భార్య అంటే ఇంకో ఇంటి నుంచి తెచ్చుకున్నావు నువ్వు. తన ఇంటి పేరు మార్చుకుంటోంది, తల్లిదండ్రులు వదులుకుంటోంది, అన్నదమ్ములను వదులుకుంటోంది, 2 జడలు పోతున్నాయి, 1 జడ అవుతోంది. తన ఇష్టాలు, తన అభీష్టాలు, తన అభిమానాలు అన్నిటినీ కామా కనీసం పెట్టి ఫుల్ స్టాప్ కాకపోయినా నీ దగ్గరికి వస్తోంది. నువ్వు ఎలా చూసుకోవాలి? డొమెస్టిక్ వైలెన్స్ పోవడానికి ఆ 2 లైన్లు చాలంట. నేనైతే మగాడివి అయితే సరిపోదు, మొగుడివి కావాలి అని. ఆ పాట, ఆ సినిమా వచ్చింది నాకు తెలిసి 12 సంవత్సరాలు అవుతుంది, 2011 ఇప్పుడు వచ్చింది, నేను కాదనట్లేదు. కానీ సీతారామ శాస్త్రి గారు ఆ పాట రాయడం వెనకాల ఏముందో రాశాను నేను. ఇలా చాలా యాక్చువల్గా చాలా పాటలు. ఆ పర్సనల్ లైఫ్ అన్నారు కదా, ఆయన సతీమణి గురించి కూడా సతీమణి గురించి నాకు అంటే ఇప్పటి వరకు అంటే మాక్సిమం అందరి సతీమణులు అలా అలవోకగా అలా వచ్చినట్టు కనిపిస్తారు, కానీ ఎక్కడ అమ్మ మనకి కనిపించరు. సీతారామ శాస్త్రి గారి వైఫ్ ఎక్కడ మనకి అసలు ఉన్నారా లేరా అన్నట్టుగానే ఉంటారు. తక్కువ. అంటే ఎలా ఉంటుందంటే శాస్త్రి గారు ఏనాడు కూడా పబ్లిసిటీ, ఆయనకే పబ్లిసిటీ వద్దు, పబ్లిసిటీ ఇతరత్ర ఏం లేవు కాబట్టి వ్యక్తిగత జీవితంలో కూడా పెద్దగా ఏదో ఆస్తులు అంతస్తులు కూడగట్టుకోవడాలు జాడావుళ్ళు ఏం లేవు కాబట్టి ఒక సాధారణ మధ్యతరగతి జీవితం అని చెప్తాను నేనైతే. ఇప్పుడు ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు బీటెక్ చేసిన తర్వాత పెర్ మంత్ ఎంత సంపాదిస్తాడు? 1,00,000 రూపాయలు. అంటే నేను అనేది ఒక రేంజ్. మామూలు కూడా సాఫ్ట్వేర్ అంటే మినిమం 1 lakh, ఒక అంటే సంవత్సరానికి 12 లక్షలు. ఇవాళ మొన్ననే బీటెక్ చేసిన 23 ఏళ్ల కుర్రాడు లేదా కుర్రదానికి సంవత్సరానికి 25-20 లక్షలు ఈజీగా సంపాదించే రోజుల్లో 33 సంవత్సరాల కెరీర్ కలిగిన ఆయన పాటకి 2 లక్షలు 3 లక్షలు, అది కూడా రాసిన ఇందులో. మొదటి పాటకి ఆయన ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు, ఏ పాటకి ఎంత రెమ్యునరేషన్ పెరిగింది, ఏ పాటకి ఎంత రెమ్యునరేషన్ పెరిగింది. మీరు ఎలా చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే బుక్ తెలిసి మాట్లాడుతానన్నట్టుంది. నాకు ఆ కెరీర్ గ్రాఫ్లు రాయడం ఐఏఎస్ కోచింగ్ కదా, ప్రతిదాన్ని అలా ఎక్స్ప్లెనేటరీగా జస్ట్ క్యాజువల్గా రాయడం ఇష్టం ఉండదు. ఆయన ఫస్ట్ పాట తీసుకున్న రెమ్యునరేషన్ 1,500 రూపాయలు. సిరివెన్నెల అనే పాటకి ఆ రోజుల్లో 1986లో పాట ఒకదానికి 1,500 రూపాయలు తీసుకున్నారు ఆయన. అక్కడ నుంచి ఆయన చివరికి వచ్చేసరికి పాటకి 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ కెరీర్ గ్రాఫ్ కూడా ఏ సినిమా నుంచి మారింది, ఏ డైరెక్టర్ పెంచారు, ఈయన ఏనాడు డబ్బులు అడగలేదు. ఆయనకి పెంచబడిందే తప్ప ఆయన ఎప్పుడు కూడా పెంచమని అడగలేదు. సో ఎలా జరిగింది ఈ ప్రాసెస్లో అంటే సాధారణంగా సినిమాల్లో అంటే సినిమా రంగం రాజకీయ రంగంలో డిమాండ్స్ ఉండవని నమ్ముతాను నేను. అంటే నాకు ఇంతే కావాలని ఇప్పుడు కూడా నేను అంటాను. అంటే లీడింగ్ రైటర్లు కూడా ఎవరైనా అంటే వాళ్ళు ఒకరి పేరు చెప్పి అనుకోవడం ఆగాను తప్ప నేను నాకు ఇంతే ఇవ్వండి అని అనలేరు. డైరెక్టర్తో సహా ఎక్కడో ఒక చోట హీరో
అంటే వాళ్ళ మీద ఆధారపడింది మినహాయిస్తే తప్ప అది కూడా బార్గెనింగ్ ఉంటుంది. ఓ సినిమాకి అయితే ఒకలా, ఓ సినిమాకి ఒకలా ఉంటుంది. అందుకని సినిమాల్లో బార్గెనింగే ఉంటుంది తప్పించి కానీ డిమాండ్ కమాండ్ ఉండదు. అయినా ఎంతో కొంత రిక్వెస్ట్ సబ్మిషన్ ఉంటుంది కదా, అది లేని వ్యక్తి నేను చెప్పడం నా ఉద్దేశం. సో అలాంటివి చాలా. ఇప్పుడు కంప్లీట్గా డిజిటల్ యుగం సార్. నేను బుక్కులు ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది చదవట్లేదు అని నేను మాట్లాడను. ఎందుకంటే నేను ఈ స్టేజ్లో ఇక్కడ ఇప్పుడు ఇలా కూర్చున్నాను అంటే నాకు ఒక బుక్ ఇన్స్పిరేషను. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. యువర్ డ్రీమ్స్ ఆర్ మైండ్ నవ్ అని రవీంద్ర సింగ్ గారు రాసింది. నిజంగా ఒక అమ్మాయి అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు బయటకు వెళ్ళిన అమ్మాయి లైఫ్ స్టైల్లో ఏం జరిగింది, ఆ అమ్మాయి మృత్యువుతో ఎలా పోరాడింది అనే దానిపైన రాశారు ఆయన. అన్నీ బాగుండి మనం ఎందుకు వెళ్ళకూడదు, ఆ అమ్మాయి మృత్యువుతోనే పోరాడింది అంటే మనం అన్నీ బాగున్న వాళ్ళం, మన మానసిక స్థైర్యం కూడా బాగున్న వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, మనల్ని మనం ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు. ఏదో ఒక రంగం, ఇదే రంగం అని నేను అనుకొని రాలేదు, ఏ రంగంలోనైనా నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న ఒక దీనికి ఒక పునాది నాకు 2014లో పడింది సార్. అది కూడా ఒక అబ్బాయి నాకు ఈ బుక్ చదవే అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్, 2001 నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ తను. ఆ అబ్బాయి నాకు మెన్షన్ చేశాడు ఈ బుక్ చదువు, చాలా నాకు చాలా డిప్రెసివ్గా ఉన్న స్టేజ్లో నాకు ఈ బుక్ అనేది అబ్బాయి రిఫర్ చేయడం జరిగింది. ఆ బుక్ చదివిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత దారులు ఎలా వెతుక్కోవాలి అన్న దాంట్లో చాలా మంది ఇచ్చేశారు. అది పక్కన పెడితే ఈ డిజిటల్ యుగంలో అంటే 2014 అంటే అప్పటికి ఇంకా బుక్స్ గురించి పెద్దగా బుక్స్ మీద కొంచెం ఆధారపడేవాళ్ళు. ఏదైనా రిఫరెన్స్లు కావాలన్నా కూడా బుక్స్ వెతుక్కునే పరిస్థితి మేము స్టార్టింగ్ స్టేజ్ల్లో వాటిల్లో. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ వచ్చేసింది కదా, బుక్ రాయాలని ఎందుకు అనిపించింది అసలు? బుక్కులు చదువుతున్నారా ఇంకా? యాక్చువల్గా ఏంటంటే ఇవాళ పుస్తకాలు చదువుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిందంటాను నేను. ఇవాళ హైదరాబాద్ బుక్ ఫెయిర్ మన ఇవాళ మాట్లాడుకుంటున్న సమయానికి 36వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఎన్టీఆర్ గ్రౌండ్స్ సంథింగ్. అక్కడ నేను నిన్న వెళ్ళాను. నిన్నే ఫస్ట్ డే. నేను ఏమన్నా ఫస్ట్ డే అంటే ఎవరు ఉండరు, ఉన్నా తక్కువ మంది ఉంటారు. స్టాల్స్ పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు. నేను ప్రతి ఏడాది గత 10 ఏళ్ళుగా నా ఓన్ స్టాల్ పెట్టడం నాకు అలవాటు. ఓకే, కాబట్టి స్టాల్ పెడతాను, నేను వెళ్తాను, ఫస్ట్ డే వెళ్తాను. కానీ నిన్న చాలామంది ఉన్నారు. ఇది ఫిబ్రవరి నెల, ఎగ్జామ్స్కి ముందు నెల అయినా చాలామంది ఉన్నారు. ఆశ్చర్యపోయాను నేను. పుస్తకాలు చదివేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఎప్పుడు డిసెంబర్లో ఉంటుంది. డిసెంబర్ అదే పుస్తకాలు చదివేవాళ్ళు పెరిగారు, అందులో డౌట్ లేదు. యువత కూడా అంటే యూత్ కూడా చదువుతున్నారు ఇవాళ. డిజిటలైజేషన్ ఏం చేసిందంటే మన జీవితంలో ఎక్కువ భాగాన్ని లాక్కుంది కానీ విలువైన భాగాన్ని కాదు. ఓకే, అంటే మన యొక్క బాడీలో జుట్టు, గోళ్ళు, పోని కొంతవరకు వేళ్ళు, ఇట్లా ఇంపార్టెంట్ ఆర్గాన్సే, ఎలిమెంట్సే లేకపోయినా ఉండొచ్చు లాంటివి మాత్రమే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా లాక్కుంది. కానీ గుండె, లివర్, బ్రెయిన్ ఇవన్నీ మాత్రం ఇంకా లాక్కోలేదు, ఎప్పటికే లాక్కోదు కూడా. అందుకని అవి పుస్తకాలు. అందుకని మీకు గమనించండి, మనిద్దరం ఈ ఇంటర్వ్యూ చేసాం కదా, తక్కువ వ్యూస్ ఉంటాయి, ఎక్కువ వ్యూస్ ఉండవు. కానీ ఇందులో మనం జీవితానికి ఉపయోగపడే చెప్పాం. బిర్యానీని ఎవ్రీడే తినచ్చు. చికెన్ బిర్యానీ కానీ ఎనీ బిర్యానీ కానీ స్పైసీ తోటి ఎవ్రీడే తినచ్చు. కానీ ఒక వ్యక్తి జ్వరం వస్తే ఆ లంకనం చేసిన తర్వాత తినేది చారు అన్నమే. రోజు చారు అన్నం తినరు. కానీ నిన్ను కాపాడేది చారు అన్నం. రోజు మెడిసిన్ వేసుకోం, కానీ జ్వరం వచ్చినప్పుడు వేసుకునేది మెడిసిన్. అందుకని ఎప్పుడూ కూడా పుస్తకం అనేది హస్తభూషణం మాత్రమే కాదు, పరమ ఔషధం కూడా. నేను ఇవాళ ఎలా ఉన్నానంటే పుస్తకాల వల్లనే ఉన్నాను. నాకు వేరే పదమే లేదు అసలు. ఖచ్చితంగా ఒక 500-600 పుస్తకాలు చదివి ఉంటాను. మంచి పుస్తకాలు చదివాను.
నాకు ఇవాళ కమ్యూనిజం గురించి, సోషలిజం గురించి, మార్క్సిజం గురించి, ప్రోగ్రెసివిజం గురించి, నిహిలిజం గురించి ప్రపంచంలో ఎన్ని వాదాలు ఉన్నాయో, అయాన్ రాండ్ ఫిలాసఫీ గురించి మాట్లాడమన్నా, ఆదిశంకరాచార్యుల వారిది మాట్లాడమన్నా, ఇందులో జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, మొత్తం జీవితం తత్వమే అందులో ఉంటుంది పాట. నేను ఈ పుస్తకంలో ముఖ్యంగా ఆ పాట మీద 2 పేజీలు రాశాను. నేను ప్రత్యేకంగా రాశాను. అసలు ఆ పాటను ఎలా అర్థం చేసుకోవాలి. జగమంత కుటుంబం అంటున్నారు, ఏకాకి జీవితం అంటున్నారు. ఈ రెండిటికి పొంతన ఎలా ఉంది? సంసార సాగరం అంటున్నారు, సన్యాసం శూన్యం అంటున్నారు. ఈ రెండిటికి పొంతన ఎలా ఉంది? పరస్పర విరుద్ధమైనవి. కవినై, కవితనై, పాటనై, అంటే ఇలా ఆయన రాసిన ప్రతి దాంట్లోనూ కూడా రవినై, శశినై, అంటే చంద్రుని నేనే, లేదా సూర్యుని నేనే, పగలు నేనే, రాత్రి నేనే, మరణము నేనే, జననము నేనే చెప్పే క్రమంలో మొత్తం మీకు లోకంలో ద్వంద్వాలు ఉంటాయి. అంటే 2 ఉంటాయి, ఏది ఒకటి ఉండదు. ఈ 2 ఉన్నదాన్ని ఎలా చూడాలి మనం అని చెప్పే ఒక అత్యద్భుతమైన పాట అది. ఆ పాటలో మొత్తం అంతా ఆయన రాస్తూ లాస్ట్లో మామూలుగా నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీవాలి అంటారు. ఆ పాటలో చివరిలో సినీవాలి అనే పదం ఎందుకు పెట్టారు అనేది నేను రాశాను అందులో. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది అంటున్న క్రమంలో ఆయన ఏ విధంగా చివరిలో సినీవాలి అనే పదం వాడారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం వెనకాల అంతరార్థం ఏంటి? అది ఏ విధంగా పడుగు పేకల్లాగా కలిసిపోయింది. దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం ఎలా బాగుపడుతుందని చెప్పేది. అందుని సీతారామ శాస్త్రి గారు నాకు తెలిసి ఆయన 25-26 సంవత్సరాల వయసులో రాసిన పాట అది. ఆ ఏజ్లో మామూలుగా ఎవరికి కూడా అంత వేదాంతంగానే ఉండదు. అలాంటి వేదాంతం ఆయనకి ఎందుకుంది? ఆయన అలాంటి అంత గొప్ప గహనమైన వేదాంత తాత్వికతను ఎలా తెలుసుకున్నారు? ఆయన గురువులు ఎవరు? ఆయన మిత్రులు ఎవరు? ఆయన ఏ విధాలుగా ఉన్నారు? చివరికి ఆయన హానీమూన్ విశేషాలు కూడా రాశాను. పుస్తకం చదివితేనే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు చాలా వరకు అన్ని డిజిటలైజేషన్ అయిపోతున్నాయి. పుస్తకాలు చదువుతారు అని అంటున్నారు. ఈ బుక్కి ఆదరణ ఉంటుందంటారా సార్? పుస్తకానికి ఆదరణ ఎప్పుడు తక్కువ ఉంటుందంటాను నేను. తక్కువ అంటే అర్థం ఏంటంటే విలువైనది అని అర్థం. బంగారం 3 గ్రాములు 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. అవును, విలువ కాదంటావా? వజ్రం చాలా గ్రాములు కూడా కాదు, గ్రాముల కన్నా తక్కువ తెలుసు, విలువ లేదంటావా? హోమియోపతి మాత్ర ఇంతే ఉంటుంది, విలువ లేదంటామా? అందుకని ఫిజికల్గా మెజర్మెంట్స్తో కనిపించేవి ఏవి నా దృష్టిలో అసలైన మెజర్మెంట్స్ కావు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఎంతమంది చదువుతారు, ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఎన్ని సేల్స్ ఉంటాయి. అబ్బే అసలు ఆ లెక్కే కాదు. ఈ ఒక గురువు దక్షిణ తీర్చుకోవాలి నేను. మా నాన్నగారు చనిపోయింది మే 20, సీతారామ శాస్త్రి గారు జన్మించింది మే 20. ఇద్దరు కూడపరుకునేది చేయలేదు కదా. ఓ రోజు మార్నింగ్ 6ంటికి మా నాన్నగారు చనిపోయినట్టుగా నాకు ఫోన్ వచ్చింది. అంటే అదే రోజు మే 20, ఆ రోజు సీతారామ శాస్త్రి గారు పుట్టినరోజు. ఇప్పుడు ఈయన కూడబలుకుని కాదుగా, కానీ ఇద్దరు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కదా. అందులో ఈ పుస్తకాన్ని మా నాన్నగారికి అంకితం ఇచ్చాను, గురువు గారి మీద పుస్తకం రాశాను. మా అమ్మాయికి నేను పెట్టుకున్న పేరు సిరి వెన్నెల, మా గురువుగారి పేరు పెట్టుకున్నాను. గురుదక్షిణ నా కోసం రాస్తున్నాను బుక్, నేను నా ఆత్మసంతృప్తి కోసం రాసుకున్నాను. అసలు సీతారామ శాస్త్రి గారు పాట రాసుకుంటున్నప్పుడే నా కోసం కదా రాసుకుంటున్నాను నేను, నా ఆనందం కోసం కదా రాసుకుంటున్నాను నేను. పాట రాసి పూర్తి చేసుకున్న తర్వాత నా భుజం మీద శభాష్ అనుకుంటే నాకు అవార్డుల కన్నా ఎక్కువ అన్నాడు ఆయన. నేను అంతే. సో ఎంతమంది చదువుతారు, ఎలా చదువుతారు, ఎన్ని సేల్స్, ఆ లెక్కలే లేవు. బట్ చదివిన ప్రతి ఒక్కరూ మాత్రం ఒక ఆర్ద్రత, ఒక జీవితం తాలూకు ఒక తాత్వికత, ఒక పని పట్ల ఒక భక్తి శ్రద్ధ
మాత్రం పొందుతారు. అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసే పాటలన్నీ కూడాను జీవిత తత్వాన్ని తెలిపేవే ఉంటాయి. ఇంకా మరి ఆయన జీవిత తత్వాన్ని తెలిపే విధంగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇందులోని మనిషికి ఒక మేల్కొలుపు అనేది ఉంటుంది అని భావించవచ్చా? 200%. మామూలుగా సీతారామ శాస్త్రి గారి మీద మనం పుస్తకం రాస్తున్నాం అంటేనే ఒక మేలుకొలుపు, ఒక మేలు మలుపు ఉంటాయి, అందులో సందేహం లేదు. ఇందులో కూడా అంతే. కొన్ని వందలు ఉన్నాయి ఆ మాటకు వస్తే, కొన్ని వందలు, 1-2 కూడా కాదు. అందులో ఇంకోటి అంటే నాకు అలవాటు, నాకు కొంచెం రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి నాకు. అది మరి నాలో ఉన్న శక్తి అది. రామ్ గోపాల్ వర్మ గారికి ఈయన బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉందనే పాట వినిపించారు. అక్కడ నేను 2 లైన్లు రాశాను. ఆ పాట విన్న వెంటనే ఆర్జీవి ఎగ్జైట్ అవ్వలేదు. మనం ఊహించి ఒకసారి, కారు బాయినెట్ మీద సీతారామ శాస్త్రి గారు బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉందని చెప్పారు. ఇది సినిమా తాలూకు వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఒక ప్రొడ్యూసరో, డైరెక్టరో, మ్యూజిక్ డైరెక్టరో పాట మనకి సన్నివేశం చెప్పి రాయమన్నప్పుడు మనం వెంటనే చెప్పినప్పుడు ఎగ్జైటెడ్గా చూస్తాం. సార్ బాగుందా, లైన్ బాగుందా అలా చూస్తాం. అలా సీతారామ శాస్త్రి గారు పాట వినిపించిన తర్వాత ఆర్జీవి ఎగ్జైట్ అవ్వలేదు, బాగుందన్నారు. నేను రాసిన లైన్ చూడండి, ఆర్జీవి ఎగ్జైట్ అవ్వలేదు, బాగుందన్నారు. నెక్స్ట్ లైన్ చూడండి, ఆర్జీవి బాగుందన్నారంటే ఎగ్జైట్ అయినట్లే. సో చిన్న చిన్న కొసమెరుపులు, మేలిమలుపులు, లిటరరీ పాయింట్స్ చాలా అందంగా రాశాను నేను. అంటే ఒక ప్రియురాలతోటి షికారుకి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక చాలా హృదయానికి దగ్గరైన ప్రియురాలతోటి చాలా హాయిగా గడిపితే, అన్కండిషనల్ అనే పదం వాడతాం. ఇద్దరం హోటల్కి వెళ్దామా, అప్పుడు ఆడు బిల్లు కడతాడా మనం కట్టాలా, మొన్న నా బర్త్డే వచ్చింది, ఈడేమో ఏమి గిఫ్ట్ ఇవ్వలేదు, ఈసారి ఇస్తాడా లేదా, December 31st నైట్ అయితే మాత్రం ఏమి ఇవ్వలేదు, వీడు విషెస్ ఇవ్వలేదు. ఈ కండిషన్స్ ఏమీ లేని ప్యూర్ లవ్ ఒకటి ఉంటుంది, ప్యూర్ ఎఫెక్షన్ అంటాం. అలా ప్యూర్ లవ్ తోటి కూడిన ఇద్దరు పురుషులు, ఒక పురుషుడు ఒక స్త్రీ అలా షికారుకి వెళ్తే ఎలా ఉంటుందో నేను పుస్తకాలు రాశాను. అంతే సార్. ఇప్పుడు పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం అని మీరు చెప్తున్న భాషలో బాగా అర్థమైపోతుంది. ఎలాంటి పుస్తకాలు ఏ వయసులో వాళ్ళు చదివితే బాగుంటుందంట? అంటే యాక్చువల్గా పలానా వయసు, పలానా వ్యక్తి, పలానా పుస్తకం ఉందని నేను నమ్మను. పుస్తకం అనేది ఏంటంటే నీ సూటబిలిటీకి సంబంధించింది. బిగినింగ్ డేస్లో నువ్వు అన్ని పుస్తకాలు చదువు, బట్ ఏదో టైప్ ఆఫ్ పుస్తకంతో నువ్వు కనెక్ట్ అవుతావు. పుస్తకాల్లో జర్నల్స్ ఉంటాయి, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, మళ్ళీ అందులో రకరకాలు. అలాగే రైటర్స్ ఉంటారు. ఒక్కొక్క రైటర్ తోటి మనం కనెక్ట్ అవుతాం. అవును. ఒక్కొక్క ఫిలాసఫీతో మనం కనెక్ట్ అవుతాం. నేను కనెక్ట్ అయింది నువ్వు కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. నాకు అమృతం కురిసిన రాత్రి అని బాలగంగాధర్ తిలక్ రాసిన కవిత్వం చాలా ఇష్టం. ఆయన రాసిన కథలు చాలా ఇష్టం. నేను ఆయన రాసిన కథలు, తిలక్ కథల్ని ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్దగా చదవలేదు మొదట్లో. డైరెక్టర్ క్రిష్ ఉన్నారు కదా, క్రిష్ మనకి తెలుగు సినిమా డైరెక్టర్, ఆయన దగ్గర నేను కొంతకాలం పనిచేసినప్పుడు తిలక్ కథలు చదివారని అడిగారు. ఒకటి చదివాను సార్ అని అంతేను. ఒకసారి చదవండి అని ఆయన ఒక బుక్ చదవమన్నారు. నల్లజర్ల రోడ్డు, ఊరి చివరి ఇల్లు లాంటివి చదివినప్పుడు అసలు నాకు అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. సో అప్పటి నుంచి ఆయన కథలు చదవడం, బుచ్చిబాబు కథలు, ఇవన్నీ ఏంటంటే నాకు ఇవన్నీ నచ్చినాయి. కాబట్టి అసలు ట్యాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేసిన చలంగారు అనువాద పుస్తకం చదివితే నేను చాలా రాత్రులు నిద్రలేదు, అంతలా ఎగ్జైట్ అయ్యాను నేను. కానీ నాకు వచ్చిన ఎగ్జైట్మెంట్ నీకు రావాలని రూల్ లేదు. అందుకు నేనేమంటానంటే, నాకు వంకాయ కూర ఇష్టమైతే నీకు బీరకాయ కూర ఇష్టమైనట్టుగా నా పుస్తకాలు నావి, నీ పుస్తకాలు నావి. బట్ కూర ఈజ్ కామన్, కూర ఈజ్ కామన్, కడుపు నిండడం ఈజ్ కామన్, హృదయం నిండడం ఈజ్ కామన్. అలా నువ్వు పుస్తకాలు చదువు. ఏ పుస్తకాలు చదవాలి నీ ఇష్టం. ఏ పుస్తకాలు చదవాలి అనే దాంట్లోనే అందులో అది కూడాను నీకేం కావాలి,
నీ కడుపు నిండడానికి ఇక్కడ కడుపు నిండడం కూడా అనుకోకూడదేమో. నీ ఆత్మ సంతృప్తి ఏ పుస్తకం చదివితే నీ ఆత్మ సంతృప్తి అవుతుంది అనేది కూడాను పాయింట్ గా తీసుకోవచ్చు. అంతే, అందుకే నీ ఆత్మ సంతృప్తి అంతే. పుస్తకాలు మాత్రం చదవండి. నేను దాన్ని ఇంకోలా కూడా చెప్తాను. కనీసం అప్పుడప్పుడు మన వాట్సాప్లో మంచి మంచి కొటేషన్స్ వస్తుంటాయి, ఎవరెవరో కొటేషన్స్ పంపిస్తూ ఉంటారు, అదేనా చదువు. ఆ కొటేషన్ చదివి నువ్వు ఆకలింపు చేసుకుని ఆచరించు, దట్స్ ఆల్. అది చేయనప్పుడు వేస్ట్ కదా, సింపుల్ లాజిక్. కొటేషన్ పెట్టేవాళ్ళు ముందు ఆచరించాలంటాను నేను. నేనేమంటానంటే కొటేషన్ పెట్టేవాడితో పని లేదంటాను నేను, చదివిన వాడే పని అంటాను నేను. పెట్టినోడితో మనకెందుకు, చదివిన వాడే గొప్పవాడు, చదివిన వాడే ఆచరించాలి. నేను చిన్న చిన్న లైన్లు కూడా అప్పుడప్పుడు అరే భలే ఉన్నాయని తీసిన సందర్భాలు ఉంటాయి. చిన్న చిన్నవే, చిన్న చిన్న మాటలే. అలా చిన్న కొటేషన్ అయినా తీసుకో, 2 పేజీల పుస్తకమైనా తీసుకో, 2 పేజీల కథ అయినా తీసుకో, 30 పేజీల ఏదైనా నవలైనా తీసుకో, నవలికైనా తీసుకో, 100 పేజీల నవలైనా తీసుకో, కవిత్వమైనా తీసుకో, సెల్ఫ్ హెల్ప్ ఏదైనా చదువు, లేకపోతే ఏదైనా చదువు, మొత్తమే చదువు. చదవమంటారు ఏదైనా సరే. నీ ఆత్మ సంతృప్తి అది కూడా నువ్వు తెలుసుకోగలగాలి. ఇది చదివితే నేను ఎగ్జైట్ అవుతున్నాను, ఇది చదివితే నాకు పనికొస్తుంది, ఇది నా మెంటల్ ఎబిలిటీకి ఇది నాకు పనికొస్తుంది అనేది ఎరిగి ఉండాలి అంటారు ఖచ్చితంగా. అది వాళ్ళు తెలుస్తుంది. పుస్తకాలు చదవడం అంటూ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది అది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది కూడా, అలవాటు అవ్వాలి. పుస్తకాలు చదవడం అనేది మాత్రం మంచి పద్ధతి. అందులో నేనేమంటానంటే క్లాస్ పుస్తకాలతో పాటు మిగిలిన పుస్తకాలు చదవాలి. నేను అందులో ఫేస్ ద బుక్ అనే ప్రోగ్రామే చేశాను, పుస్తకాలను పరిచయం చేస్తూ. నాకు తెలిసి మరి తెలుగు నేలలో నేనే ఫస్ట్. అది తర్వాత చాలామంది ఇప్పుడు చేస్తున్నారు, చాలా ఎఫ్ఎంలు కూడా వచ్చినాయి, యాప్లు కూడా వచ్చినాయి. కానీ పుస్తకాన్ని తీసుకుని దాన్ని అవును ఇప్పుడు బుక్స్ యాప్స్ కింద కూడా వచ్చేస్తున్నాయి, రివ్యూ చేస్తూ. ఉదాహరణకు తెలుగులో త్రిపురేణి గోపిచంద్ర రాసిన మెరుపుల మరకలు అని నవలం, ఇంగ్లీష్లో పాల్ కొయిలో రచించిన అడల్టరీ అని నవల ఉంది. అడల్టరీ అనేది ఐ థింక్ 1990s 2000 వచ్చిన బుక్. మెరుపుల మరకలేమో 1950s వచ్చిన బుక్ అరౌండ్. తెలుగు రచయిత రాసిన మెరుపుల మరకల్లో ఉన్న కథే అడల్టరీలో ఉన్న కథ. అలా అని చెప్పి కాపీ కొట్టాడని కాదు. సో ఇలా ఆలోచించగలరు రచయితలు ప్యారలల్గా అన్నది పాయింట్ ఇక్కడ. సో అందుకని అలా కంపేర్ చేస్తూ హిందీలో ఉన్న పుస్తకాలు, ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు. దీని మీదే కదా శాంసింగ్ గారు వచ్చింది సినిమా ప్యారలల్గా. మీకు చార్లెస్ డికెన్స్ అంటే ఇష్టం సీతారామ శాస్త్రి గారికి. అందుకని ఎప్పుడైనా కొటేషన్ నేను ఇవ్వాలి అనుకుంటే చార్లెస్ డికెన్స్ కొటేషన్ ఇచ్చింది. ఇందులో ఇంకో రచయిత ఇవ్వలేదు. సీతారామ శాస్త్రి గారి గురించి రాస్తున్న పుస్తకంలో సీతారామ శాస్త్రి గారికి ఇష్టమైన రచయిత యొక్క కొటేషన్ ఇవ్వడమే సరైన పద్ధతి. అట్లా అన్నమాట. ఓకే సార్, ఇంకా ఈ బుక్లో ఇంకా ఎలాంటి అంశాలు ఉంటాయి, ఇంకా మిగిలిపోయినవి ఏవైనా ఉన్నాయంటారా? అంటే బేసికల్గా మనం అన్నీ డిస్కస్ చేసాము. నేనేమంటానంటే పాట షికారుకు వచ్చిందనే టైటిల్ ఎందుకు పెట్టాను, దాని రెండో అర్థం ఏంటి చెప్పలేదు నేను. తర్వాత ఆయన మరణించే సమయంలో హాస్పిటల్ బెడ్ మీద నుంచి తెలుగు జాతితోటి మాట్లాడుతున్నట్టుగా ఒక ఎపిసోడ్ రాశాను. అది ఒక ఫిక్షన్ తోటి కూడినది. అంటే ఒక వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇంకొక రోజులోనో 2 రోజుల్లోనో చనిపోతున్నారనగా నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే కాస్త కాన్షియస్, అన్కాన్షియస్, సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న రోజుల్లో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే తన జీవితం తాలూకు తాత్వికత ఆలోచిస్తాడు. అంటే చిన్నప్పటి నుంచి డబ్బులు మాత్రమే సంపాదించి ఉన్న ఒక వ్యక్తి కనుక అదే స్టేజ్లో ఉంటే అక్కడున్న అపార్ట్మెంట్ ఎవరికి తీసుకుంటారు, ఇక్కడున్న ల్యాండ్ ఎవరు తీసుకుంటారో ఆలోచిస్తాడు. చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టమే ఉన్న వ్యక్తి ఆ టైంలో పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇలా తమకి ఇష్టమైన ఆలోచిస్తారు, ఎందుకంటే వాటిని వదులుకోలేరు కాబట్టి. నేను నమ్మేది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి తెలుగు వాళ్ళు అంటే ఇష్టం, తెలుగు జాతి అంటే ఇష్టం, తెలుగు యువత అంటే ఇష్టం, తెలుగు మనుషులంటే ఇష్టం. అందుకు ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉండి తెలుగు జాతితోటి మాట్లాడుతున్నట్టుగా రాశాను. చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అటెండెంట్స్ ఉంటారు, నర్సింగ్ అటెండెంట్స్ ఉంటారు, వాళ్ళు 10 మంది ఉంటే 10 కోట్ల తెలుగు వాళ్ళగా కనిపించారు ఆయనకి అని అర్థం వచ్చేలాగా రాశాను. అక్కడ చాలా ఎగ్జైటెడ్గా రాశాను. తెలుగు జాతికి ఆయన ఇస్తున్న ఉపన్యాసాలుగా రాశాను, ఆయన స్వకల్ప అంటే ఆయన యొక్క మనసులో మాటలుగా రాశాను.
ఓకే. అలాగే ఆయన చిన్న చిన్నవి ఆయన ఏమి చిన్న చిన్న ఇష్టాలు ఉన్నాయి వాటిని కూడా రాశాను. బహుశా తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్స్టెండ్ ఫ్యామిలీ అని, భార్యకి పిల్లలకి అని కాదు, చాలా ఎక్స్టెండ్ ఫ్యామిలీ అంటాం కదా, మేనత్తగారు అబ్బాయి, వాళ్ళకు కూడా తెలియని విషయాలు రాశాను. అలాగే పాఠకుడికి అనవసరమైనవి రాయనబ్బా నేను. పాఠకుడికి అనవసరమైనది ఏది రాయను నేను. సింపుల్ లాజిక్ అంతే. ఓకే. అది నాకు ఇష్టం ఉండదు. ఒక ప్రతి పదం, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం, ప్రతి పేజీ తీసుకుంటే ఏదో లెర్నింగ్ ఉండాలి లేదా బర్నింగ్ ఉండాలి. ఇది నా సిద్ధాంతం. ఓకే. ఇప్పుడు పాట షికారుకు వచ్చిన దానికి రెండో అర్థం పుస్తకంలో చూడాల్సిందే. అంతే అంటారా? అక్కడ బాగుంటుంది, ఎగ్జైట్ అవుతాం అనమాట. అది నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తానా, బుక్ ఎప్పుడు తిరిగేస్తానా అన్నట్టే ఉంది. అంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాకు. ఎందుకంటే మీరు చెప్పిన తత్వాలు, మీరు చెప్పిన ఇవి కూడా నాకు ఒక డిప్రెషన్ లెవెల్ నుంచి బయటకు తీసుకొచ్చాయి. మీరు ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ చూసాను బాగుంది అని చెప్పి అన్నారు. ఆ స్టేజ్కి రాగలిగాను అంటే ఖచ్చితంగా మీ పాత్ర అనేది కూడా చాలా వరకు ఉంది సార్. నేను దానికి నిజంగా ఈ రోజు ఈ కెమెరా ముఖంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్, పాట షికారుకు వచ్చింది, మరి ఎంతమందిని ఎన్ని విధాలుగా షికారించడం కాదు, మజాయించి తర్వాత ఒక తత్వాన్ని బోధించి ముఖ్యంగా నాలాంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని అనుకుంటున్నాను సార్. చాలా చాలా ఈ పాటే షికారుకు వచ్చింది, దానికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.